అంటే ఈ దేశంలో షెడ్యూల్ కులాల జనాభా లేని కాడ లేదు, ఆడ రిజర్వేషన్ లేవు. ఉన్న కాడ 2 ఉంటే 2 ఉన్నది. ఉన్న కాడ మహారాష్ట్ర గడ్డ మీద, అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద ఎస్సీల జనాభా 13 ఉన్నది కాబట్టి 13 ఉన్నది. అదే ఉన్న కాడ పంజాబ్ లో 29% ఉన్నది కాబట్టి 29% ఉన్నది. అంటే ఇక్కడ రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదని, కొత్త చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు, కానీ ఉన్న చట్టాన్నే మార్చాల్సిన అవసరం లేదని రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల జనాభా ఏ రాష్ట్రంలో ఎంత ఉంటే అంత పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదనే విషయం స్పష్టంగా రుజువుతుంది. కాబట్టి షెడ్యూల్ కులాల జనాభా పెరిగింది కాబట్టి అందుకోసం రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని మార్చాలనే మాట అది నిజం కాదు, అది తప్పుడు మాట, అది అబద్ధం. దానికోసం రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదు. ఇది అయిపోయింది. అంటే రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడడానికి, ఏదైతే సమర్థించుకోవడానికి మాట్లాడిన మాటలు, జనాభా 4% అవుతే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ లెక్కలు తీసిండు, ఇంకా 2% అదనంగా పెరిగింది అని. కాబట్టి ఆయనే 86లో ఎస్సీ రిజర్వేషన్ పెంచేటప్పుడే ఎస్సీ రిజర్వేషన్లు 4% నుంచి 2% కలిపి 6% చేసిండు. అవే అమలు జరుగుతున్నాయి 36 సంవత్సరాలుగా. అదే సమయంలో జనాభా ఎక్కడుంటే అంతే. పంజాబ్ లో ఎస్సీలు లేరు, హర్యానాలో ఎస్సీలు లేరు, అటు రిజర్వేషన్ పంజాబ్ లో ఎస్సీలు లేరు, హర్యానాలో ఎస్సీలు లేరు, ఇంకో కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు లేరు, అటు రిజర్వేషన్లు లేవు. ఎస్సీల జనాభా 1% ఉన్నదనుకోండి, బీహార్ లో ఎస్సీల జనాభా 1%, అటు 1% రిజర్వేషన్లు ఉన్నాయి. మన తమిళనాడుపై చూడండి, ఎస్సీ రిజర్వేషన్లు 1% ఉన్నారు జనాభా, అటు 1% ఉన్నాయి. కానీ మళ్ళా మీరు గోవాకి వెళ్ళి చూడండి, ఎస్సీల జనాభా 12% ఉంటే అక్కడ 12% అమలు జరుగుతున్నాయి. మీరు ఇంకా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి చూడండి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుకుంటే మేఘాలయ, నాగాలాండ్ లాంటి చోట్ల, ఇంకో కొన్ని రాష్ట్రాల్లో 80% ఎస్సీలు ఉంటే 80% అమలు జరుగుతున్నాయి. అదే సమయంలో లక్షద్వీప్ లాంటి కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతమైన పడుతున్నారు, ఆ ప్రాంతంలో 100% ఎస్సీ జరుగుతున్నాయి. మరి అదే కేసీఆర్ గారు ఎస్టీ రిజర్వేషన్లను 6% నుంచి 10% జనాభా పెరిగింది కాబట్టి పెంచుతామని 8 సంవత్సరాలు మాట ఇచ్చిండు, ఇంతవరకు పెంచలేదు. పెంచడం కోసం కొత్తగా రాజ్యాంగం మార్చలేదు ఎన్టీ రామారావు గారు, కొత్తగా రాజ్యాంగాన్ని మార్చలేదు. 100% ఇచ్చే లక్షద్వీప్ వాళ్ళు. ఈ భారతదేశంలో ఉండబడే చట్టాలు, రాజ్యాంగంలో ఉండబడే చట్టాలు ఏ రాష్ట్రానికన్నా ఒకటి అమలు జరుగుతుంటే అదే అమలుగా మాకెందుకు అమలు చేస్తలేరు అని చెప్పి అడగడానికి, అది సాధించుకోవడానికి అవకాశం ఉన్నది. అందుకు సాక్ష్యం మన బలహీన వర్గాలకు సంబంధించిన విషయాలు. బలహీన వర్గాల కుల జనన కోసం కొత్త రాజ్యాంగం గురించి మాట్లాడాడు. మరి ఏ బీసీల జనాభా లెక్క కట్టడానికి రాజ్యాంగంలో ఉండబడే చట్టాల్లో ఉండబడే నిబంధనలు నీకు ఏది అడ్డు రాలేదు కాబట్టి, కానీ నీ సమగ్ర సర్వే నివేదికలో బీసీల జనాభా 52% ఉన్నదని నువ్వే లెక్క కట్టావు. బీసీల జనాభా లెక్క కట్టడానికి కొత్త రాజ్యాంగం రాయాలంటున్నా నువ్వు. మరి ఈ రాజ్యాంగంలో ఉన్న ఏ చట్టాలే నీకు అడ్డు రాకపోతేనే నువ్వు బీసీల జనాభా లెక్కగట్టు అని చెప్పి, బీసీల జనాభా 52% ఉన్నదని చెప్పి నువ్వే చెప్పావు. అంటే కులాల జనాభాలకు బీసీల జనాభా లెక్క కట్టడానికి కొత్త రాజ్యాంగం అవసరం లేదనే మాట ఇక్కడ స్పష్టంగా రుజువుతున్నది. అది కూడా మాట్లాడడం కారణం ఏదైతే ఉన్నదో నువ్వు చెప్పిన కారణం అబద్ధం అనేసి రుజువుతున్నది. ఇకపోతే మరి బీసీల జనాభా 52% ఉంటే 52% అనుగుణంగా నువ్వు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు. 52% అనుగుణంగా విద్యా ఉద్యోగ రంగాల్లో న్యాయం చేస్తలేవు. 52% అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపు లేవు. ఇక్కడ మనందరికీ స్పష్టంగా కనిపిస్తున్న విషయం కూడా మీరు మర్చిపోదు. మొన్నటి బడ్జెట్ లో 52% జనాభా గల బీసీలకు 5% కూడా జనాభా నిష్పత్తి ప్రకారంగా బడ్జెట్ అమలు చేయలేని బీసీల వ్యతిరేకి కేసీఆర్ అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. అదే సమయంలో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 34% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి 18కి తగ్గించడం అంటే అదనంగా తగ్గించిండే తప్ప పెరగలేదనేసి కూడా మనకు రుజువుతున్న కాలంలో ఉన్నాం. అదే సమయంలో బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలు అమలు జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో కూడా బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో 52% రిజర్వేషన్ అమలు చేసుకునే హక్కు నీకు కలిగి ఉండడానికి అవకాశం ఉన్నది. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.
మరి తమిళనాడులో 50% అమలు చేయాల్సింది పోయి ఉన్న 34నే తగ్గించి 18% చేయడం అంటే నువ్వు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళను విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు అందకుండా తొక్కిపెట్టినమనే విషయం, రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో 1% లేని వెలమలకు 4 మంత్రులు తీసుకొని నీతో పాటు మరి 52% ఉండబడిన బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకు 3కి అవకాశాలు ఇవ్వడమే నువ్వు బలహీన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించి అణిచేసావనడానికి సాక్ష్యం. బడ్జెట్ లో న్యాయబద్ధమైన వాటి ఇవ్వని వ్యక్తి కేసీఆర్. బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు తగ్గి రిజర్వేషన్ శాతాన్ని పెంచని వ్యక్తి కేసీఆర్. అదే సమయంలో స్థానిక సంస్థల్లో ఉండబడే 34% రిజర్వేషన్ అమలు చేయకుండా దాన్ని తగ్గించిన వ్యక్తి కేసీఆర్. చూస్తే ఎక్కడ కూడా బలహీన వర్గాలకు న్యాయం చేస్తలేడు అనే విషయం కూడా మనకు రుజువు అవుతుంది. దానికోసం కొత్త రాజ్యాంగం అనే మాట మాట్లాడమంటే సాకులు వెతికే ప్రయత్నం చేసిండే తప్ప అవి నిజమైన కారణాలు కావనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతున్నది. ఇకపోతే ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా దాన్ని అమలు చేయకుండా మీరే దాన్ని తొక్కిపెట్టారు. ఆ తొక్కిపెట్టడానికి కారణం అమలు చేసే చిత్తశుద్ధి లేకనే తప్ప అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అది ఇంతకాలం జాప్యం జరగాల్సిన అవసరం లేదని కూడా గుర్తు చేస్తున్నాను నేను. అందుకు ఒక సాక్ష్యం చెప్తాను. ఇది తెలంగాణ ఒక రాష్ట్రం అయితే ఈ భారతదేశంలో కేరళ కూడా ఒక రాష్ట్రమే. మరి కేరళలో 12% రిజర్వేషన్లు నా ముస్లింలకు అమలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో 10% నా ముస్లింలకు రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. మరి భారతదేశంలో పశ్చిమ బెంగాల్ ఒక రాష్ట్రమే, భారతదేశంలో కేరళ కూడా ఒక రాష్ట్రమే, భారతదేశంలో తెలంగాణ కూడా ఒక రాష్ట్రమే. తెలంగాణలో పెంచమన్నది 1% పెంచలేదు కానీ వాళ్ళు అనుకున్న స్థాయిలోనే వాళ్ళు అక్కడ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచుకున్న చరిత్ర ఉన్నది. అంటే పెంచే ఉద్దేశం చిత్తశుద్ధి నీకుంటే ఎవరి మీదలో పెట్టి తప్పించుకోవాల్సిన అవసరం లేదని, ఒక రాష్ట్రంలో అమలు జరుగుతున్నప్పుడు నా రాష్ట్రంలో ఎందుకు అమలు జరుగుతుంది అని చెప్పి సాధించుకోవడానికి అవకాశం ఉన్నా కూడా ఆ విషయంలో మీ మౌనమే నా ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ పెరగడానికి కారణమే తప్ప మీ నిర్లక్ష్యమే కారణం తప్ప దానికి రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదనేసి కూడా స్పష్టంగా రుజువు అవుతున్నది. ఇకపోతే మహిళలకు పురుషులతో సమానంగా స్త్రీలకు వాట దక్కాలంటే కొత్త రాజ్యాంగం గురించి మాట్లాడిన కేసీఆర్ కొత్త రాజ్యాంగ మంత్రి ఉండే అదే సమయంలో నర్సాపూర్ వెళ్తే మన సునీత మహిళల పాత్ర ఎక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. ఆటలు ఆడిన కళాకారులు మహిళలు ఉన్నారు, పాటలు పాడిన కళాకారులు మహిళలు ఉన్నారు, యుద్ధం చేసి జైలుకి వెళ్ళిన కాడ మహిళలు ఉన్నారు. అదే సమయంలో కేసులు పడితే ఇబ్బందులు పడ్డ కాడ మహిళలు ఉన్నారు. అమరుల త్యాగాల్లో మహిళల స్థానం కూడా ఉన్నది. అన్నిట్లో మహిళలు ఉన్నారు తెలంగాణ సాధించడం. కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి గవర్నమెంట్ లో తెలంగాణ నుంచి 5 మహిళా మంత్రులు ఉంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి పాలన మొత్తం మీద 18 మంది మంత్రులు ఉంటే ఒక్క మహిళను కూడా తీసుకోలేని వ్యక్తి, ఒక్క మహిళ కూడా మంత్రివర్గంలో చోటు కల్పించిన వ్యక్తి కేసీఆర్ అనే విషయం కూడా మనం స్పష్టంగా రుజువు అవుతున్న విషయం మనం మర్చిపోదు. అట్లాంటి ఆయన నోటి నుంచి రాజ్యాంగాన్ని మార్చడం కోసం ఏమని మాట్లాడిండు? పురుషులతో సమానంగా స్త్రీలకు వాట దక్కాలంటే కొత్త రాజ్యాంగం మాట్లాడిండు. నువ్వు 18 మంది మంత్రులు ఉన్న సమయంలో నిన్ను ఒక 9 మందిని మహిళల్ని మంత్రులుగా చేసుకోవడానికి ఏ రాజ్యాంగం అడ్డం పడ్డది? అంతకు ముందు 5 స్థానం ఇవ్వడానికి ఎవరు అడ్డం పడ్డారు? పోనీ ఒక్కరిని ఆ రోజుల్లో పెట్టుకోవడానికి ఎవరు అడ్డం పడ్డారు? ఏ రాజ్యాంగం అడ్డం పడ్డది? ఏ రాజ్యాంగం అడ్డం కాదు. నువ్వు మహిళా వ్యతిరేక కాబట్టినే ఆనాడు ఒక్క మహిళను కూడా తీసుకోలేదని రుజువు అవుతున్నది. చివరికి ఇప్పుడు 2 మహిళలు తీసుకోవడం అంటే 18 మంది మంత్రుల నుంచి ఇవాళ 2 మహిళలు తీసుకోవడం అంటే అది ఆయన ఇష్టంతో ఆ 2 తీసుకున్నది కాదని, మహిళల మీద అభిమానంతో తీసుకున్నది కాదని, లేదా మహిళలకు సమానంగా అవకాశాలు ఇవ్వాలని అనుకొని ఇచ్చింది కాదనే విషయం కూడా మనం మర్చిపోదు. ఎలా వచ్చిందో అంటే మొదటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో నరసింహన్ ఉన్నంత వరకు ఒక్కరిని మహిళా మంత్రి తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే తమిళనాడు నుంచి మళ్ళా ఒక బీసీ మహిళ తమిళసై గారు ఎప్పుడైతే గవర్నర్ గా వచ్చారో ఆ గవర్నర్ గా వచ్చిన తర్వాతనే ఎప్పుడన్నా ఈమె ప్రశ్నిస్తుంది అని చెప్పి భవిష్యత్తులో ఎప్పుడన్నా 18 మంది మంత్రుల చోట టీఆర్ఎస్ లో ఇంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఎందుకు ఒక మహిళ మంత్రిని తీసుకోలేదు కేసీఆర్ అని చెప్పి ఎక్కడన్నా మాట మాట్లాడితే అది కేసీఆర్ పరువు పోతుందని భావించుకొని 2కి అవకాశం ఇచ్చినట్టుకున్నదే తప్ప ప్రేమతోటి అభిమానంతో పురుషులతో సమానంగా అవకాశాలు ఇవ్వాలని ఆలోచనతో ఇచ్చినట్టు కాదనేసి కూడా మరి మర్చిపోదు. దానికి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మరి కేసీఆర్ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అన్ని అబద్ధాలే అనేసి కూడా మనకు రుజువు అవుతున్నది. అంటే రాజ్యాంగాన్ని మార్చాలని ఏ కారణాలైతే చెప్పబోయిండో అవి ఆధారాలు కావు, అవి నిజం కాదు, అది పచ్చి అబద్ధాల మాటలు అనేసి కూడా మనకు స్పష్టంగా రుజువు అవుతున్నది. ఇట్లాంటి పరిస్థితిలో మరి నిజం ఏంటిది?
ఇట్లాంటి పరిస్థితిలో నిజం ఏంటిది? రాజ్యాంగాన్ని మార్చాలనే మాటే నిజం. రాజ్యాంగాన్ని మార్చాలనే మాట ఎందుకు అన్నాడు? ఆయన ఉద్దేశం ఆయనకున్నది. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన కారణాలని అబద్ధాలు. కేవలం మన కోసం ఆయన రాజ్యాంగాన్ని మారుతున్నాడని చెప్పి అనుకోవడానికి అవకాశం ఇవ్వడం కోసం మనం చెప్పిండు అతను. ఒక్క మాట చెప్పాలంటే ఎస్సీల భుజాల మీద నేను ఎస్సీల కోసమే రాజ్యాంగం మారుతానని చెప్పి, ఎస్సీల భుజాల మీద నేను ఎస్సీల కోసమే రాజ్యాంగం మార్చాలన్నానని, బీసీల భుజాల మీద, మైనార్టీల భుజాల మీద, మహిళల భుజాల మీద తుపాకీ పెట్టి మీకోసమే రాజ్యాంగం మారుతానని చెప్పి ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. అంటే మన భుజాల మీద తుపాకీ పెట్టి మన మహనీయుడు మన జీవితాలకు ఒక అర్థం నేర్పిన, మన జీవితాల్లో వెలుగు నింపిన మన మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని లేకుండా చేయడానికి మన భుజాల మీద తుపాకీ పెట్టి దాన్ని తీసేయాలని కుట్ర చేసిండు. అయితే ఎంత కుట్ర చేసినా అవి సత్యాలు కావని, అందుకోసం రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరమే లేదని ఇప్పుడు స్పష్టంగా మనకు రుజువు అవుతున్నది. మరి అవి చెప్పింది అబద్ధాలే. మరి నిజమేంది? రాజ్యాంగాన్ని మార్చాలనే మాట నిజం. ఎందుకు? అవును, ఈ రాజ్యాంగం అంటే ఆయనకు గిట్టదు, ఈ రాజ్యాంగ నిర్మాత అంటే ఆయనకు గౌరవం లేదు. రాజ్యాంగ నిర్మాత అంటే ప్రపంచం గౌరవిస్తున్నది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రపంచం గౌరవిస్తున్నది. కానీ కేసీఆర్ గారు గౌరవించడం అనే విషయం 8 సంవత్సరాల పాలనలో తేలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జయంతులకు ఏ ముఖ్యమంత్రి రాకుండా పోలే. దాదాపు నేను ఒక 40 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఉండబడే వాస్తవ పరిణామాలను గమనిస్తున్నాను. ప్రజా ఉద్యమంలో భాగంగా, ప్రజా పోరాటంలో భాగంగా నేను 82లోనే ఉద్యమంలో భాగంగా కేసులు పడితే జైలుకి వెళ్ళిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను అప్పటి నుంచే ఎంతో కొంత సమాజం పట్ల బాధ్యత, సమాజంలో ఒక స్పృహ నాకు కొంత మేరకు ఉండే ప్రయత్నం చేశాను. కాబట్టి 82 నుంచి మొదలుకుంటే, అప్పుడు కోట్ల విజయభాస్కర్ ఉన్న కాలం, 82 నుంచి మొదలుకుంటే ఇవాళ 2022. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి అయినా అంబేద్కర్ జయంత్యుత్సవాలకు ట్యాంక్ బండ్ కాడు ఉండబడి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి దండేసి నివాళులర్చిపోయేవాళ్ళు. అంబేద్కర్ పట్ల ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గౌరవాన్ని ప్రదర్శించారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఏనాడు రాలేదనేసి మనం మర్చిపోద్దని సార్ నేను కోరుతున్నాను. నేను ఏనాడు కూడా ట్యాంక్ బండ్ ముఖం చూడలేదనేసి కూడా మీరు మర్చిపోదు. ట్యాంక్ బండ్ కానీ రాష్ట్ర ప్రభుత్వం జయంత్యుత్సవాలు నడుతుంటది, కానీ ఏనాడు కూడా జయంత్యుత్సవాలకు రాని వ్యక్తి కేసీఆర్ అనేసి మనం మర్చిపోదు. అందులో ప్రపంచం అంబేద్కర్ ను గౌరవిస్తున్నది. ఇంతకుముందు ముఖ్యమంత్రులందరూ గౌరవించారు, ఈ దేశ ప్రధానమంత్రులు, రాష్ట్రమంత్రులు అందరూ గౌరవిస్తారు. కానీ కేసీఆర్ కే అంబేద్కర్ పట్ల గౌరవం లేదనే విషయం కూడా 8 ఏళ్ల కాలంలో మనకు రుజువు అయిపోయింది. దానికి నేను చాలా సాక్ష్యాలు చెప్పగలను, కానీ సమయం లేదు కాబట్టి ఒక మాటలో చెప్పాను. 8 ఏళ్లుగా కేసీఆర్ గారు, ఇప్పుడు జూన్ 2 వస్తే 8 ఏళ్ళు. అదే సమయంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఒకటి గడిచిపోయి 2014లో, లేదా ఇప్పుడు 2022లో ఏప్రిల్ 14 రేపు 5 ఏళ్ళు రాబోతుంది. అంటే ఒకటైతే మినహాయిస్తే ఇంకొకటి రేపు రాబోతుంది. కాబట్టి రేపు కూడా సాక్ష్యం తేలుతుంది. 2014 ఏప్రిల్ 14వ తారీఖు నాటికి నా ముఖ్యమంత్రి కాదు, కాబట్టి 2015 నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కదా. అంటే ఇప్పటి వరకు అయితే 6 సార్లు 15, 16, 17, 18, 19, 20, 21. అంటే ఇప్పటికీ ఒక 6 సార్లు రావాలి కదా. ఇప్పటికైతే ఎప్పుడు రాలేదు. నేను ఏ ముఖ్యమంత్రి రాకుండా చూడలేదు, కేసీఆర్ వచ్చింది చూడలేదు. ఏ ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కాడికి వచ్చి అంబేద్కర్ విగ్రహం కాడ వచ్చి దండం పెట్టి దండేసి నివాళులర్పించింది నేను చూడలేదు. ఎప్పుడు చూశాను, కానీ కేసీఆర్ 6 ఏళ్లుగా ఎప్పుడు నేను చూడలేదు. ఇదొక్కటి చాలు. ఇంకా చెప్పడానికి 4-10 కారణాలు చెప్పగలను, కానీ సమయం లేదు కాబట్టి ఒక్కటి చాలు. ఇది రుజువు మీ దృష్టి తీసుకొస్తున్నాను. కానీ అంబేద్కర్ అంటే గౌరవం లేని వ్యక్తి కేసీఆర్ అనేసి మన కళ్ళ ముందు రుజువు అవుతున్నది. రెండోది, కేసీఆర్ కు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం లేదు, రాజ్యాంగ స్ఫూర్తి పట్ల గౌరవం లేదు, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం లేదు, రాజ్యాంగ స్ఫూర్తి పట్ల అయిన గౌరవం లేదు. ఆయన ఇష్టానుసారం పరిపాలిస్తాడు అనేసి మనకు రుజువు అవుతుంది. అందుకు సాక్ష్యం రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి, రాజ్యాంగ వ్యవస్థలను పక్కకు పెట్టి, రాజ్యాంగ స్ఫూర్తిని పక్కకు పెట్టి ఆయన ఇష్టానుసారం పరిపాలిస్తాడు అనేసి రుజువు అవుతుంది. ఒక మాట చెప్పాలంటే ఆయన ఎందుకు రాజ్యాంగాన్ని మార్చాలంటే ఆయన ఇష్టానుసారం పరిపాలించుకున్న దానికి రాజ్యాంగం అడ్డం వస్తుంది. కాబట్టి ఆయన ఇష్టానుసారం పరిపాలించాలనుకుంటే ఈ రాజ్యాంగం, ఈ రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ విలువలే అడ్డం వస్తున్నాయి. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని తీసేస్తే ఈ స్ఫూర్తి గురించి మాట్లాడేటోళ్ళు ఉండరు, ఈ వ్యవస్థల గురించి మాట్లాడేటోళ్ళు ఉండరు,
ఈ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటోళ్ళు ఉండరు కదా అని చెప్పి ఆయన ఇష్టానుసారం పరిపాలించుకోవడానికి ఒక రాజముద్ర వేసుకోవడం కోసమే ఈ నూతన రాజ్యాంగం అనే మాట మాట్లాడుతున్న విషయం మనం మర్చిపోదు. ఆయన ఇష్టానుసారం పరిపాలిస్తున్నారని సాక్ష్యం ఏంటిది? రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవట్లేదని సాక్ష్యం ఏంటిది? ఆ సాక్ష్యం ఎప్పటి నుండే మాట్లాడుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఈయన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా, ఒక నియంతలాగా, సామాజిక స్పృహ లేకుండా, సామాజిక న్యాయ స్ఫూర్తి లేకుండా ఒక ఆధిపత్యాన్ని పెంచుకునే విధంగా ఆయన పరిపాలిస్తున్నాడని చెప్పి, దొరల రాజ్యాన్ని ఇక్కడ నడుపుతున్నాడని చెప్పి, ఒక నిజాం లాగా ఆయన పరిపాలిస్తున్నాడని చెప్పి అంత ముందే చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే అర్థమైంది, రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు తిలోకాలు ఇస్తున్నాడు అనే విషయం సాక్ష్యం కదా. ఆ సాక్ష్యం ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ వచ్చింది నిజమే కదా. ఆ నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా, ఆ నిజాన్ని సామాన్యులు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడినట్టుగా ఇప్పుడు నేను చెప్పట్లేదు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దాదాపు 2 నెలల 10 రోజులుగా మీ అందరు తెలుసు, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఆ మాటలు మాట్లాడితే ఫిబ్రవరి 2 నుంచే మన కార్యాచరణ మొదలైంది. ఫిబ్రవరి 2 మొదలుకొని ఇవాళ ఏప్రిల్ 12 ఉన్నాం. అంటే దాదాపు 2 నెలల 10 రోజులు. ఈ 2 నెలల 10 రోజులుగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నాడు, రాజ్యాంగానికి విలువనిస్తలేడు, సామర్థ్యాన్ని పట్టించుకోవట్లేదు, స్వేచ్ఛను హరిస్తున్నాడు అని చెప్పి మనం ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో ఆ చెప్పుకుంటూ వస్తున్న విషయాలన్నింటినీ ధృవీకరించింది గవర్నర్ కదా. గవర్నర్ అంటే ఆశమాషి వ్యక్తి కాదు కదా. తెలంగాణ ప్రథమ పౌరాలు కదా. ఇప్పుడు తెలంగాణ ప్రథమ పౌరాలు ఆమె ఏమని చెప్పింది? కేంద్ర ప్రభుత్వానికి ఏం నివేదిక ఇచ్చేసింది? ఆ ఇచ్చిన నివేదిక దాయకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా ఏం మాట్లాడింది ప్రెస్ లో? ఆయన రాజ్యాంగానికి, రాజ్యాంగ వ్యవస్థలకు కేసీఆర్ ప్రభుత్వం విలువనివ్వట్లేదని స్పష్టంగా చెప్పేసింది. రాజ్యాంగానికి, రాజ్యాంగ వ్యవస్థలకు ఆయన ఏమాత్రం విలువనివ్వట్లేదని చెప్పి స్పష్టంగా చెప్పేసింది. సామాన్యులు వచ్చిన మాట కాదు కదా అదే. సామాన్యులు వచ్చిన నోట మాట కాదు కదా అదే. ఆమె తొందరపడి మాట్లాడిన మాట కూడా కాదు కదా. సామాన్యుడు వచ్చిన మాట కాదు. విశ్లేషణ లేకుండా, ఆధారం లేకుండా ఆమె మాట్లాడింది కాదు. అమాయకులు మాట్లాడింది కాదు. ఒక ప్రథమ పౌరాలు కేసీఆర్ ప్రభుత్వం మీద మాట్లాడింది. ఆ మాట్లాడిన దాన్ని వ్యతిరేకించాలా, సమర్థించాలా? అవును, ఆమె మాట్లాడిన దాంట్లో నిజాలున్నాయి కాబట్టి సమర్థించాల్సి వస్తుంది. ఏమి నిజాలు ఉన్నాయి మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆమె 3 విషయాలు చెప్పేసింది. ఆమె 3 విషయాలు స్పష్టం చేసింది. ఆ 3 విషయాలు ఎంత వాస్తవమో మన కళ్ళ ముందు కనిపిస్తున్నది కదా. రాజ్యాంగ వ్యవస్థలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తుంది అని అన్నది అంటే సాక్ష్యాలు 3 చెప్పింది కదా. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గా నా ప్రసంగం లేకుండానే, నన్ను ప్రసంగించకుండానే నన్ను అడ్డుకున్నానని చెప్పి ఒక గవర్నర్ హోదాలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మాట నిజమే కదా. పార్లమెంటరీ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో మనం చూస్తున్నాం కదా. పార్లమెంట్ సమావేశాలు మొదలైన రోజు రాష్ట్రపతి ప్రసంగంతో మొదలవుతుంది కదా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో సరే శాసనసభ సమావేశాలు మొదలవుతే గవర్నర్ ప్రసంగంతో శాసనసభ సమావేశాలు మొదలవుతాయి కదా. మరి మొన్నటి బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఆహ్వానించకుండానే అసెంబ్లీ సమావేశాలు మొదలు పెట్టడం వల్ల, నా ప్రసంగం లేకుండానే, నన్ను ఆహ్వానించకుండానే కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నడుపుకొని నా స్వేచ్ఛను, రాజ్యాంగపరంగా నా హక్కును కేసీఆర్ ప్రభుత్వం హరించిందని చెప్పి ఆమె స్పష్టం చేసింది కదా. ఇది వాస్తవమే కదా. అంటే రాజ్యాంగ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అనడానికి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరపడం అనేది ఇది వాస్తవం అనే విషయం మనకు రుజువుతుంది. రెండో విషయం కారణం ఏం చెప్పింది? గవర్నర్ కంటూ ప్రోటోకాల్ లేదా? ఆమె పర్యటన చేస్తున్నప్పుడు ప్రోటోకాల్ వర్తించాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదా ఉన్నది. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన పర్యటన చేస్తాడు. ఆ ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసే పర్యటనకు ఎమ్మెల్యే చేసే పర్యటనకు తేడా లేదా? ఎమ్మెల్యే చేసే పర్యటనకు మంత్రులు చేసే పర్యటనకు తేడా లేదా? ప్రోటోకాల్లో మంత్రులు చేసే పర్యటనకు, ముఖ్యమంత్రి చేసే పర్యటనకు తేడా లేదా? ప్రోటోకాల్లో ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ ఉంటది, దాన్ని అనుసరిస్తారు ప్రభుత్వ యంత్రాంగం. మంత్రులకు ప్రోటోకాల్ ఉంటది, దాన్ని అనుసరిస్తారు ప్రభుత్వ యంత్రాంగం. మంత్రుల కంటే ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ఇంకెక్కువ ఉంటది, దాన్ని అనుసరిస్తారు ప్రభుత్వ యంత్రాంగం. మరి గవర్నర్ కూడా ప్రోటోకాల్ ఉన్నది కదా, దాన్ని అనుసరించాల్సింది అధికారులే కదా. మరి ఆమె ఏం చెప్పింది? మేడారం నేను పోతే నాకు ప్రోటోకాల్ ప్రకారంగా ఏ అధికారులు వచ్చి నాకు స్వాగతం పలకలేదు, నా మంచి చెడులు చూడలేదని చెప్పేసింది. ఇది వాస్తవమే కదా. మొన్న యాదాద్రి దేవాలయం దగ్గరికి వెళ్తే
యాదాద్రి దగ్గరికి వెళ్తే, దేవాలయం దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరు రాలేదని ఆమె చెప్పేసింది. మూడోది నిన్న కూడా చెప్పింది కదా శ్రీరామనవమి సందర్భంగా మన భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం వెళితే అక్కడ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా నాకు అధికారులు ఎవరు రాలేదని చెప్పేసింది కదా. అంటే రాజ్యాంగ వ్యవస్థలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనడానికి ఇది రెండో సాక్ష్యం అనేసి కూడా మనం మర్చిపోదు. మూడో సాక్ష్యం చెప్పింది కదా, ఒక గవర్నర్ హోదాలో ఏదైనా సమాచారం అవసరం అనుకుంటే ముఖ్యమంత్రిని పిలిచి మాట్లాడుతుంది. మరి ముఖ్యమంత్రులు రావట్లేదని చెప్తున్నది కదా, మంత్రులతో మాట్లాడడానికి అవకాశం ఉంటే మంత్రులను కూడా రప్పించుకుంటది, సమాచారం తెలుసుకుంటది ఏం జరుగుతుందని. మంత్రులను పిలిస్తే రావట్లేదని ఆమె చెప్తున్నది కదా. అధికారుల సమావేశాలు కూడా అవసరానికి అనుగుణంగా ఆమెకు సమాచారం కోసం జరపడానికి వాళ్ళని పిలుచుకునే అవకాశం ఉన్నది, అధికారం ఉన్నది. వాళ్ళు కూడా రావట్లేదని చెప్పింది కదా. అంటే ముగ్గురు రావట్లేదు, గవర్నర్ గా ప్రథమ పౌరాలే కదా, మరి ఆమెనిస్తే ముఖ్యమంత్రి పోతలేడని విషయం రుజువు అవుతుంది కదా, మంత్రులు పోతలేరని రుజువు అవుతున్నది కదా, చివరికి అధికారులు కూడా పోతలేరని రుజువు అవుతున్నది కదా. అంటే రాజ్యాంగ వ్యవస్థలను కేసీఆర్ ప్రభుత్వం వస్తు పట్టిస్తుంది అనడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించట్లేదు అనడానికి ఇవి సాక్ష్యాలు కదా. అంటే రాజ్యాంగ వ్యవస్థలకు కేసీఆర్ విలువనివ్వట్లేదు అనేసి కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం. అదే సమయంలో మనందరికీ తెలుసు కేసీఆర్ మనసులో ప్రజాస్వామ్యం ఉండద్దు అని అనుకుంటుండు, కేసీఆర్ మనసులో స్వేచ్ఛ ఉండద్దు అని అనుకుంటుండు, కేసీఆర్ మనసులో సమానత్వం ఉండద్దు అనుకుంటుండు. ఈ రాజ్యాంగం ఈ మూడింటికి పెద్ద పీటేసింది కదా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి పెద్ద పీటేసింది కదా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉండాలని చెప్పి భాషపరమైన, లింగపరమైన, కులపరమైన, జాతుల పరమైన తేడా చూపెట్టదని చెప్పి, భారతీయులందరూ ఒకటే అని చెప్పి, ఎలాంటి తేడా చూపెట్టదని చెప్పి అందరికీ స్వేచ్ఛ ఉండాలని చెప్పింది కదా. ఆ స్వేచ్ఛ కేసీఆర్ అంగీకరించాడు కదా. ప్రజాస్వామ్యం రాజ్యాంగం చెప్పేసింది ప్రజాస్వామ్యం ఉండాలని, స్వేచ్ఛ అందరికీ ఒకే తీరుగా ఉండాలని చెప్పేసింది, సమానత్వం అందరికీ దక్కే అవకాశాలు ఉండాలని చెప్పేసింది. కేసీఆర్ గారి మనసులో ఏమున్నది? నేను ప్రజాస్వామ్యం కంటే ఈ తెలంగాణను ఒక రాజ్యాంగం భావించుకుంటా, ఆ రాజ్యానికి నేను ఒక రాజులాగా ఉంటానని ఆయన అనుకుంటున్నాడు. ఈ తెలంగాణ అనేది ఒక రాష్ట్రం అని ప్రజలు అనుకుంటుండేమో, కానీ నేను ఒక రాజును, ఈ తెలంగాణ అనేది నాకు రాజ్యం అని చెప్పి ఆయన అనుకుంటుండు. ఆయన అనుకున్న దాన్ని ఎప్పుడో ఒకసారి మనసున్నది బయట పెడుతున్నాడు కదా. ఎల్లకాలం అబద్ధాలే మాట్లాడతాడు, ఎప్పుడో ఒకసారి నిజం చెప్పేస్తాడు. ఎల్లకాలం అబద్ధాలే మాట్లాడతాడు, ఎప్పుడో ఒకసారి నిజం చెప్తున్నాడు. ఆ నిజం ఏం చెప్పిండు? ఒకసారి నాకు నిజమే ఆదర్శం అని చెప్పేసిండు, అది నిజం. ఒకసారి నాకు నిజమే ఆదర్శం అని చెప్పేసిండు. నిజమేమన్నా ప్రధానమంత్రి, నిజమేమన్నా ముఖ్యమంత్రి, నిజమేమన్నా ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఆయన ఒక రాష్ట్రపతి, ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఏమన్నా ఆయన గవర్నరా? కాదు కదా, ఒక రాజు. ఆ రాజు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తే తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు వస్తుంది? ఆ రాజు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తే తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు రాకముందు తెలంగాణ సాయుధ పోరాటం ఈ రాష్ట్రం ఎందుకు జరిగింది? ఇప్పుడు పాడింది కదా మా లత ఒక పాట, పాడింది కదా నిజాం మీద ఒక పాట. ఆ పాటలు ఎందుకు వచ్చినాయి? తిరుగుబాటు ఎందుకు వచ్చింది? రాజరిక వ్యవస్థలో ప్రజల అంశాలను చూసినప్పుడు ప్రజలకు స్వేచ్ఛ లేకపోతే, ప్రజలకు తిండి లేకపోతే, ప్రజలకు గౌరవం లేకపోతే, ప్రజలకు బతుకు లేకపోతే, వాళ్ళ బతుకు కోసం, వాళ్ళ తిండి కోసం, వాళ్ళ గౌరవం కోసం నిజాం రాజ్యం మీద ఎదురు తిరగడమే అది సాయుధ పోరాటంగా మారింది. కేసీఆర్ ఎవరిని ఆదర్శంగా తీసుకుంటుండు? నిజాంని ఆదర్శంగా తీసుకుంటున్న మనిషి ఆయన ఏమైనా దాపరికం లేకుండానే అక్కడిని పోయి జెండా ఎత్తుతున్నాడు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి అయినా సరే స్వాతంత్ర వేడుకలు ఎక్కడ నిర్వహించే వాళ్ళు మనందరూ తెలుసు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర వేడుకలు హైదరాబాద్ లో ఏ ముఖ్యమంత్రిని ఎక్కడ నిర్వహించే వాళ్ళు? పరేడ్ గ్రౌండ్ లోనే జెండా ఎత్తేవాళ్ళు, పరేడ్ గ్రౌండ్ లోనే పోలీసు అందరూ స్వీకరించే వాళ్ళు. మరి కేసీఆర్ ఎక్కడ ఎత్తుతున్నాడు? గోల్కొండ కోటలోనే ఆగస్టు 15 ఎత్తుతున్నాడు. అంటే నాకు నిజామే ఆదర్శము, అక్కడనే జెండా ఎత్తున్నాని మన కళ్ళ ముందు చెప్తూనే ఉన్నాడు. అంటే ప్రజాస్వామ్య భావాలు ఆయన లేవని, ఆయనలో ఒక నేను రాజులని చెప్పి ఆయన భావించుకుంటున్నాడని ఈ రెండు సాక్ష్యాలు చాలు కదా. మూడో సాక్ష్యం ఏంటిది? ఆధునిక ఈ దేశ ప్రపంచ వ్యవస్థలో, ఈ ప్రపంచ వ్యవస్థలో చైనాను ఆదర్శంగా తీసుకుంటుండు కదా ఆయన, సింగపూర్ని ఆదర్శంగా తీసుకుంటుండు కదా, చైనాను సింగపూర్ని ఆదర్శంగా తీసుకుంటుండు కదా. ఇప్పుడు ప్రపంచంలో ఆ రెండు దేశాల పరిస్థితి ఏంటిది? ఇవాళ మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నాను. ఈ రోజే నేను పేపర్లో చూసా
ఈ రోజే చీఫ్ జస్టిస్ గారు మన తెలుగు వ్యక్తి, ప్రముఖుడు, గొప్ప మేధావి, ఇవాళ భారతదేశంలోనే అత్యున్నత న్యాయ వ్యవస్థ పీఠం మీద ఒక ప్రధాన కార్యదర్శి హోదాలో కూర్చున్నాడు. ఆయన ఏం మాట్లాడిండు నిన్న మాట్లాడింది ఏంటిది? ఈ ప్రపంచ దేశాల రాజ్యాంగాల్లో ఉండబడి రాజ్యాంగాల్లో కేవలం 2 దేశాల రాజ్యాంగాలే ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని ఆకాంక్షించి రాజ్యాంగాలు రాసుకున్నాయని చెప్పి, ఒకటి భారత్, 2 అమెరికా అని చెప్పేసిండు కదా. ఎవరు చెప్పేసిండ్రు? ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ అధ్యయనం చేయడానికి అవకాశం ఉన్న చీఫ్ జస్టిస్ ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ 100% అధ్యయనం చేసిన ఒక చీఫ్ జస్టిస్, మన తెలుగు ప్రముఖుడు, మనం గౌరవించదగ్గ వ్యక్తి ఇవాళ చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు. ఆయన స్టేట్మెంట్ ఇవాళ వచ్చింది కదా, ప్రపంచ దేశాలన్నిటి రాజ్యాంగాల్లో 2 దేశాల రాజ్యాంగంలోనే ప్రజాస్వామ్యం న్యాయం పునాదుల మీద రాజ్యాంగాలు ఏర్పడ్డాయని చెప్పాడు కదా. నిజంగానే ఈ 2 దేశాల్లో కూడా నిజంగా ప్రజాస్వామ్యం ఇప్పటికీ బతుకుతున్నదంటే, వేల కులాలు, వందలాది మతాలు, వేలాది భాషలు, వందలాది జాతులు ఉండబడే, సంస్కృతి ఉండబడే ఈ దేశంలో చెక్కు చెదరకుండా 134 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ ఒకే తాటి మీద భారతీయులు నిలబడంటే రాజ్యాంగం గొప్పదనం. ఈ రాజ్యాంగం గొప్పదనానికి అమెరికా రాజ్యాంగంలో ఉండబడే బలహీనతలు కూడా మన కళ్ళ ముందు కనిపించినాయి. మన చీఫ్ జస్టిస్ గారు ప్రపంచంలో 2 దేశాల రాజ్యాంగాలకే విలువనిచ్చాడు, గౌరవించాడు, గొప్పగా మాట్లాడాడు. కానీ ప్రపంచ దేశాల్లో ఉండబడి ఆ 2 దేశాలకి అంత విలువనిస్తే, ఆ 2 దేశాల్లో ఏ దేశం విలువ కొంత తగ్గిపోయింది. ఈ మధ్య మనందరికీ తెలుసు మొన్న ఎన్నికల కమిషన్ మేరకే అమెరికాలోనే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కమిషన్ తీర్మానం మేరకే నిర్ణయం మేరకే భారతదేశంలో ఎన్నికలు జరుగుతాయి. మీరు గమనించండి. మొన్నటి అమెరికా ఎన్నికలను చూశాం. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల బలం ఒక ప్రక్రియ. భారతదేశ ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ఒకటి వాస్తవమే. కానీ మొన్న ట్రంప్ బైడెన్ మధ్యలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి బైడెన్ గెలిస్తే, ఆ ట్రంప్ మాజీ అధ్యక్షుడిగా, ఒక అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి అధ్యక్ష భవనం ఖాళీ చేయకుండా రోజుల తరబడి, నెలల తరబడి నేను ఆ నూతన అధ్యక్షుని అంగీకరించని చెప్పి ఆయన గిరిగీసుకొని అదే అధ్యక్ష భవనంలో ఉన్నాడు అనేసి మనం మర్చిపోదు. కానీ ఇక్కడ అది సాధ్యమవుతుందా? ఇక్కడ గెలుపు ఓటములను ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే రాజకీయ పార్టీలు దొరుకుతాయి. కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ గెలిచినా, ఇంకో పార్టీ గెలిచినా ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే గెలుతాయి. గెలిచిన పార్టీలు అంతకుముందు అధికారంలో ఉంటే మళ్ళా వాళ్ళే కొనసాగుతారు. అదే గెలిచిన పార్టీలు అంతకుముందు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు అధికారంలోకి వస్తారు. లేదా అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోతే వాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తారు. దీన్ని మనం 70 సంవత్సరాల పైగా భారతదేశంలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ అమెరికాలో మాత్రం మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ దిగిపోకుండా దాదాపు సైన్యాన్ని, ఆయనను ఖాళీ చేయించడానికి సైన్యాన్ని ప్రయోగించాల్సి వస్తుందనే కాడికి అమెరికా వెళ్ళిందంటే, ప్రజాస్వామ్య బీజాలు అక్కడ బీటలు వాడితే ప్రజాస్వామ్యం మాత్రం ఇక్కడ పటిష్టంగా ఉన్నది. అది అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వాళ్ళు నడుస్తున్నారు. అట్లాంటి ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగం అతి గొప్పగా రాయబడ్డదని, ప్రజాస్వామ్యం న్యాయం పునాదులు ఏర్పడ్డదని ఒకవైపు మన చీఫ్ జస్టిస్ మాట్లాడుతుంటే, ఈయన చైనాను కోరుకుంటున్న విషయం మనం మర్చిపోదు. చైనాలో ఉన్నదేంటిది? ఇవాళ ఆధునిక భూస్వామ్య వ్యవస్థను, ఆధునిక పెట్టుబడిదారు వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించుకుంటూ ఆధునిక రాజరిక వ్యవస్థను మళ్ళీ కొనసాగించే విధంగా అక్కడ ఉండబడే కమ్యూనిస్ట్ పార్టీ జిన్పింగ్ నాయకత్వంలో శాస్త్ర అధ్యక్షుడిగా ఆయనే రాసుకున్న విషయం మనం మర్చిపోద్దని ఆయన కోరుతున్నాడు. ఇప్పుడు మనకు రాజులు లేరు, రాజ్యాలు లేవు. నిజమే కావచ్చు. కానీ కేసీఆర్ ఏం కోరుకుంటుండు? చైనాను కోరుకుంటుండు. ఆయన నిజంగా రాజులు లేరు, రాజ్యాలు లేవు, అది దేశమే. కానీ ఏం కోరుకుంటుంది? పురాతన రాజరిక వ్యవస్థను కోరుకుంటుంది. మళ్ళా పురాతన రాజరిక వ్యవస్థను కోరుకుంటుంది కాబట్టినే తనకు తానే ఇంకా 20 ఏళ్ళు ఉంటాయని చెప్పి రాసుకున్నాడు ప్రెసిడెంట్ గా. అవును, నిజంగా అట్లనే తన కొడుకులు, తన మనవలు అట్లనే చేసుకున్నాడు కదా. ఇప్పుడు కేసీఆర్ అట్లనే చేసుకోవాలనుకుంటున్నాడు కదా. అట్లనే చేసుకోవాలని అడ్డంకి ఏముంటుంది? భవిష్యత్తులో రాజ్యాంగం అంటే ఉంటుంది కదా. ఈ రాజ్యాంగం లేకుండా పోతే నేను శాస్త్రంగా, నేను నా కుటుంబం ఒక రాజులను పరిపాలించవచ్చని చెప్పి ఆయన భావించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి ఆయన విలువనివ్వడని, నూతన రాజరిక వ్యవస్థ నేను కోరుకుంటున్నానేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో స్వేచ్ఛకైన విలువనివ్వడు, సమానత్వానికి ఆయన విలువనివ్వడు. సమానత్వానికి ఆయన విలువనిస్తే
అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో సమానత్వ పునాదులుగా అవకాశాలన్నీ అందరికి దక్కాలని కోరుకున్నాడు. కానీ కేసీఆర్ పాలనలో సమానత్వం మంత్రివర్గంలో ఉన్నదా? పాలనలో లేనప్పుడు ఇంకెక్కడ ఉంటది? ఆయన పాలనలో లేనప్పుడు ఇంకెక్కడ ఉంటది? షెడ్యూల్ కులాల జనాభా గల్ల వాళ్లకు 19% ఉంటే ఒక మంత్రివర్గం ఉంటారు. అందులో 12% జనాభా గల్ల మార్గాలకు ఒకరు లేకుండా పోతారు. కానీ 1% లేని వెలుమలు మాత్రం 4 ఉంటారు. 4% ఉండబడే రెడ్డి సంవత్సరాలు 6 పెట్టుకుంటారు. కానీ 52% ఉండబడే జనాభా గల నా బీసీలకు 3 ఇస్తారు. ముస్లిం సోదరులు 12% ఉంటే వాళ్ళకి 1 ఇస్తారు. అదే సమయంలో నా ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు 10% ఉంటే వాళ్ళకి 1 ఇస్తారు. అంటే ఎస్సీలకు 1 వాళ్ళ జనాభా 19, ఎస్సీలకు 1 వాళ్ళ జనాభా వాళ్ళు 10, ముస్లింలకు 1 వాళ్ళ జనాభా 12, నా మైనార్టీలకు నా బీసీలకు 3 వాళ్ళ జనాభా 52. కానీ 1% లేని వాళ్ళకు 4% లేని వాళ్ళకు 6 ఇవ్వడం అంటే రాజ్యంలో నిజాం రాజ్యంలో ఎవరు పరిపాలించారు? నిజాం రాజ్యంలో ఎవరు పెత్తనం ఉండే? నిజాం రాజ్యంలో వెలమలకు రెడ్లకు మాత్రమే గడియలు ఉన్న విషయం మనం మర్చిపోదు. ఆ గడియల కాడ ఎట్టి చేసింది ఎవరు? అన్నగారిన వర్గాలు ఎట్టి చేసిన విషయం మీరు మర్చిపోదు. కేసీఆర్ మళ్ళా ఆ గడియలను పునరుద్ధరిస్తున్న విషయం మనం మర్చిపోదు. ఆ ఎట్టి వ్యవస్థను మనం తీసుకొచ్చుకోవడానికి మన కుట్రలు చేస్తున్న విషయం మనం మర్చిపోదు. నిజాం కాలంలో ఏ ఆధిపత్య వర్గాలు ఈ తెలంగాణను చెలాయించినాయో వాళ్ళ కేసీఆర్ పాలనలో కూడా అదే ఆధిపత్య 2 కులాలే వాళ్ళు చెలాయిస్తున్న విషయం కూడా మనం మర్చిపోతాం సార్ అనుకుంటున్నాం. అంటే నమూనా ఎవరికి తీసుకొస్తున్నాడు అంటే స్పష్టంగా కేసీఆర్ పాలన చూసుకో. కేసీఆర్ పాలన నిజాం పాలనే నమూనాగా తీస్తున్న విషయం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. మళ్ళా చెప్తున్నా నేను, నిజాం పాలనలో వెలమారేట్లదే ఆధిపత్య వాడడానికి సాక్ష్యం ఏంది? నిజాం చుట్టూ ఉన్నది వాళ్ళే, గడియలు వాళ్ళకే ఉన్నాయి, 1000 ఎకరాల భూములు వాళ్ళకే ఉన్నాయి, గడియలు వాళ్ళకే ఉన్నాయి, నిజాం చుట్టూ వాళ్ళే ఉన్నారు, 1000 ఎకరాల భూములు వాళ్ళకే ఉన్నాయి. భూస్వాములను ఎవరిని పిలిచే వాళ్ళం? గడియలు ఎవరి దగ్గర ఉన్నాయి? గడియలు ఎవరు కట్టుకున్నారు? నిజాం చుట్టూ ఎవరున్నారు? ఆయన చుట్టూ వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఎవరి దగ్గర పెట్టుకున్నాడు? కేసీఆర్ కూడా ఆ వర్గం సంబంధించిన వ్యక్తే కాబట్టి ఆ వర్గాల సంబంధించిన వరకే పెద్ద పెట్టేశాడు. ఆ పెద్ద పెట్టేసిన విషయాన్ని మన మంత్రివర్గం సాక్ష్యం తెలుసుకోవచ్చు కదా. ఆ పెద్ద పెట్టేసిన విషయాన్ని మన మంత్రివర్గ సాక్ష్యం తెలుసుకోవచ్చు కదా. ఎవరికి దోషి పెడతాడు? ఎస్సీల జనాభా 19% అవుతే ఇప్పటికి 15% అమలు జరుగుతున్నాయి. 19 అమలు చేస్తలేరు కదా. ఎస్సీల జనాభా 10% అవుతే 6 గతం నుంచి అమలు జరుగుతున్నాయి, 10 అమలు జరుగుతలేవు కదా. బీసీల జనాభా 52% అవుతే 27 అమలు జరుగుతున్నాయి, ఇంకా 52 అమలు జరగాలి, ఇంకా 52 అమలు చేస్తలేడు కదా, ఇంకా 25 అమలు చేస్తలేడు కదా. ముస్లిం జనాభా కనుగుణంగా 12% రిజర్వేషన్ రావాలి, ఎప్పటి నుంచో 4 అమలు జరుగుతున్నాయి, ఇంకా ఎన్ని శాతం రావాలి కదా. మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేడు, మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. మళ్ళీ చెప్తున్నా నేను, 19% రిజర్వేషన్ ఎందుకు పెంచట్లేదు? పంజాబ్ 29% రిజర్వేషన్ ఎత్తున్నప్పుడు 10% రిజర్వేషన్ ఎస్సీలకు ఎందుకు పెంచట్లేదు? 100% లక్షదీప్ ఎస్సీలకు రిజర్వేషన్ ఎత్తున్నప్పుడు 27 నుంచి 52% ఇక్కడ బీసీలకు ఎందుకు రిజర్వేషన్ అమలు చేస్తలేవు? తమిళనాడులో 50% రిజర్వేషన్ జనాభా కనుక అమలు చేస్తున్నప్పుడు ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇక్కడ ఎందుకు అమలు జరుగుతలేవు? కేరళలో 12% ముస్లింలకు అమలు జరుగుతున్నప్పుడు అంటే మనకి ఇవ్వట్లేదు అనేసి రుజువు అవుతున్నది. కానీ అగ్ర కులాలు ఈ తెలంగాణలో 7% అవుతే, అగ్ర కులాలు ఈ తెలంగాణలో 7% అవుతే వాళ్ళు 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఏ బేస్ గా రిజర్వేషన్ ఇస్తున్నారు? అగ్ర కులాలకు ఏ పునాదులు ఇస్తున్నారు? అగ్ర కులాలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఒక చట్టం వచ్చేసింది, అగ్ర కులాల్లో పేదరికాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి. అగ్ర కులాల జనాభా ఎంత? 7% ఉంటే పేదరికం ఎంత ఉంటుంది? నేను ఎక్కువ వేసుకుంటే 30% ఉంటుంది. మరి 7%లో 30% అంటే ఎంత ఇవ్వాలి? రిజర్వేషన్లు 2% ఇవ్వాలి. మరి కేసీఆర్ ఎంత ఇస్తున్నాడు? 10% ఇస్తున్నాడు. అది 7% జనాభా ఉన్నది, అందులో 30% పేదరికం ఉంటే 2% ఇవ్వాలి. మరి జనాభా 7% అయినప్పుడు 10% రిజర్వేషన్ ఇవ్వడం అంటే దోషి పెట్టడమే కదా. ఎస్సీలకు దోషి పెడుతున్నా ఉన్నదే ఇస్తలేడు కదా. ఎస్సీలకు దోషి పెడుతున్నాడా? ఉన్నదే ఇస్తలేడు కదా. బీసీలకు దోషి పెడుతున్నాడా? ఉన్నదే ఇస్తలేడు కదా. మైనార్టీలకు దోషి పెడుతున్నాడా? ఉన్నదే ఇస్తలేడు కదా. వికలాంగులకు దోషి పెడుతున్నాడా? ఉన్నదే ఇస్తలేడు కదా. మరి అగ్ర కులాలకు దోషి పెడుతున్నట్టే కదా 7% 10% రిజర్వేషన్ ఇవ్వడం. ఇదంతా ఏ పురాతన జరుగుతున్నది? అవును, నిజాం పాలనలో ఏం జరిగింది? నా ఇష్టంలో దోషి పెడతా. కేసీఆర్ పాలన ఏం జరుగుతుంది? నా ఇష్టం ఉన్నోళ్ళకు మంత్రివర్గాల సంఖ్య పెంచుతా, నా ఇష్టం ఉన్న వర్గాలకే రిజర్వేషన్ పెంచుతా. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం అనేసి కూడా మీరు మర్చిపోతారు సాయం పోతున్నాను. ఇట్లాంటి పరిస్థితిలో ఆయన సామాజిక న్యాయం అంటే గిట్టదు, ప్రజాస్వామ్యం అంటే గిట్టదు, స్వేచ్ఛ అంటే గిట్టదు, రాజ్యాంగ వ్యవస్థ అంటే గిట్టదు. ఇట్లాంటి గిట్టని వ్యక్తి ఎవరు అనుకుంటుండ్రు? ఆయనే తను రాదనుకునే నాకు అడ్డం వస్తుంది కదా ఈ రాజ్యాంగం. నేను ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకపోతే రాజ్యాంగం ద్వారా నాకు ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు గుర్తు చేస్తారా? నేను ప్రజల స్వేచ్ఛని పట్టించుకోకపోతే నాకు స్వేచ్ఛ గురించి రాజ్యాంగాన్ని గుర్తు చేస్తారా? నేను సమానత్వాన్ని పట్టించుకోకపోతే రాజ్యాంగంలో సమానత్వాన్ని గుర్తు చేస్తారా? రాజ్యాంగ వ్యవస్థను కొన్ని పట్టించుకోకపోతే నాకు
రాజ్యాంగ వ్యవస్థకి ఇట్లనే చెప్తారా? ఈ రాజ్యాంగం తీసేస్తే ఇవన్నీ నాకు గుర్తు చేయడానికి అవకాశం లేదు కదా అని ఒక అహంకారంతో మన కేసీఆర్ మాట్లాడిన మాటల్ని మనం అర్థం చేసుకోవాల్సిన సమయం కనిపిస్తుంది. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను నేను, నా ఎస్సీలారా, నా బీసీలారా, నా మైనార్టీలారా, నా మైనర్లారా, మన పెద్దల హరగోపాల్ ఒక మాట అన్నాడు కదా, ఒక మాట అన్నాడు కదా, ఈ రాజ్యాంగం పోతే ఏమవుతుందంటే మెజార్టీ వర్గాలని ఇక్కడ మనుషులుగా గుర్తించారు అంతే. మెజార్టీ వర్గాలంటే మనుషులుగా గుర్తించాలంతే. మెజార్టీ వర్గాలను ఈ దేశంలో ఉండబడే ప్రతి వ్యక్తిని ఇవాళ అందరూ సమానమైన స్థాయికి రాసిన ఒక రాజ్యాంగమే కదా. ఈ రాజ్యాంగం రాకముందు అందరూ సమానమే కాదు కదా. భారత రాజ్యాంగం రాసుకోక ముందు బ్రిటిష్ ఇండియాలో కూడా మనం లేము కదా. తెలంగాణ వాళ్ళం రాజ్యాంగం రాకముందు బ్రిటిష్ ఇండియా ఉన్నది. బ్రిటిష్ వాళ్ళ దేశానికి నుంచి పారి వెళ్ళిపోక ముందు బ్రిటిష్ ఇండియా ఉన్నది. బ్రిటిష్ ఇండియాలో మనం భాగం కాదు కదా. ఇక్కడ మనం రాజ్యంలో ఉన్నాం, మనకు రాజు ఉన్నాడు, కానీ బ్రిటిష్ ఇండియాలో లేము కదా. బ్రిటిష్ ఇండియాకు చట్టాలు ఉన్నాయి అనుకుంటే ఆ చట్టాలు మనకు వర్తించవు కదా. మరి ఇప్పుడు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను బ్రిటిష్ ఇండియా మన దేశాన్ని పరిపాలించవచ్చు, కానీ మన రాజ్యాన్ని పరిపాలించలేదు, మన స్టేట్ని పరిపాలించలేదు. స్టేట్ పరిపాలించినప్పుడు రాజ్యాంగంకి ఎవరు రాసినట్టు? రాజులే వాళ్ళు ఇష్టానుసారం రాసినట్టు. రాజులకు ఏ గ్రంథం అనుసరించిండ్రు, వాళ్ళు ఇష్టానుసారం పరిపాలించిండ్రు. వాళ్ళు ఇష్టానుసారం పరిపాలించిన దాంట్లో అందరికి స్వేచ్ఛ ఉన్నదా? అందరికి గౌరవం ఉన్నదా? మీ అందరికి చెప్తున్నా నేను, మనం మనుషులుగా చూశారా? గడిలో ఎట్టి చేసింది ఎవరు? పేద వర్గాలు కాదా? గడిలో ఎట్టి చేయించుకునేది ఎవరు? ఉన్నత వర్గాలు కాదా? అంటే మనుషులుగా చూస్తే ఎట్టి చేయించుకునే వాళ్ళ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, వీళ్ళు మాకు ఎట్టి చేయడానికే పుట్టినోళ్ళు కదా అని వాళ్ళు అనుకున్నారు కదా. అట్లా మనతో ఎట్టి చేయించుకున్నారు కదా. మనం చదువుకు దూరం చేసింది కదా, మనకు గౌరవం లేకుండా చేశారు కదా, ఉపాధి లేకుండా చేశారు కదా, ప్రాతినిధ్యం లేకుండా చేశారు కదా, ఏ వస్తువులు చేశారు? రాజుల కాలంలో చేశారు కదా. అంటే రాజుల కాలంలో మనకు ఏమి లేదు, చదువు లేదు, గుర్తింపు లేదు, గౌరవం లేదు, ప్రాతినిధ్యం లేదు, తిండి లేదు, ఏమి లేదు. కానీ రాజ్యాంగమే కదా మనకు తిండి పెట్టింది. ఈ రాజ్యాంగమే కదా మనకు చదువు నేర్పింది. ఈ రాజ్యాంగం కదా మనకు గౌరవం ఇచ్చింది. ఈ రాజ్యాంగం కదా మనకు ఉద్యోగం ఇచ్చింది. ఈ రాజ్యాంగం కదా మనకు ప్రాతినిధ్యం ఇచ్చింది. ఒక్క మాట చెప్పండి, ఈ రాజ్యాంగమే మనకు అన్నిచ్చింది. ఏమి లేదు, ఈ రాజ్యాంగం లేని రోజులు ఏమి లేదు. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఏదైనా మనకు వచ్చినాయని ఇప్పుడు వచ్చేసాయి. కాబట్టి ఇవి అమలు చేయడానికి ఇష్టం లేదు కేసీఆర్. ఇష్టానుసారం నిర్ణయం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంటే, స్వేచ్ఛను కూలి చేస్తుంటే, ప్రజా సమాజాన్ని కూలి చేస్తుంటే, సమానత్వాన్ని కూలి చేస్తుంటే, రాజ్యాంగ సూత్రాలకు విలువ ఇవ్వకుండా నువ్వు పరిపాలిస్తున్నావు ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిక చేస్తున్నది కూడా అదే రాజ్యాంగాన్ని పట్టుకునే కదా మనం. కాబట్టి ఏ రాజ్యాంగం పునాదుగా పరిపాలించమని మనం అంటున్నామో ఆ రాజ్యాంగమే లేకపోతే వీళ్ళు ప్రశ్నించడానికి ఏ పునాది ఉండదు కదా అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. అంటే ఒక అహంకారంతో, ఒక రాజరిక పోకడలాగా కేసీఆర్ మనల్ని పరిపాలించాలని కుట్ర చేస్తున్న విషయం మీరు మర్చిపోదు. ఈ కుట్రను ఛేదించడమే మన లక్ష్యం కావాలి. ఈ కుట్రను అమలు జరగకుండా చూడమే మన లక్ష్యం కావాలి. ఈ కుట్ర అనేది ఒక రూపంగా జరగట్లేదు, 2-3 రూపాలుగా జరుగుతున్నది. ఈ కుట్ర అనేది ఒక రూపంగా జరగట్లేదు, 2 రూపాలుగా జరుగుతున్నది. మీరు చూడండి, భారత రాజ్యాంగంలో ఉండబడే సోషలిజాన్ని కూడా పీఠిక పేర్కొన్నది. సోషలిజం అంటే ఈ దేశ సంపద అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావాలి, ప్రభుత్వం చేతిలోనే అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు ఉండాలని చెప్పి. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. యూపీఏ గవర్నమెంట్ చదువుకుంటే నేటి ఎన్డీఏ గవర్నమెంట్ వరకు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మిపేస్తూ మొత్తం ప్రైవేట్ పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్న విషయం మనం చూస్తున్నాం. అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో బతుకుంటే, ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు నడిపిస్తే అనగాన వర్గాలకు అందరూ భవిష్యత్తు ఉంటుంది, ఉపాధి ఉంటుంది, విద్య ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. కానీ ప్రభుత్వ రంగ సంస్థలను లేకుండా చేసి ప్రైవేట్ పరం చేయడం అంటే రాజ్యాంగ స్ఫూర్తికి, సోషలిజానికి, సమానత్వానికి విరుద్ధంగా వాళ్ళు పరిపాలన చేస్తున్న విషయం మనం మర్చిపోదు. అంటే రాజ్యాంగానికి తూట్లు పడుతున్న విషయం మనం మర్చిపోదు. రాజ్యాంగానికి ఇప్పటికే తూట్లు పడుతున్నారు, కానీ రాజ్యాంగానికి తూట్లు పడవడం వేరు, రాజ్యాంగాన్ని మొత్తం తొలగిస్తామని చెప్పడం వేరు. రాజ్యాంగానికి తూట్లు పడితే, చిల్లులు పడితే దాన్ని మళ్ళీ చిల్లులను మళ్ళా కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ రాజ్యాంగం లేకుండా చేస్తే ఇంకేం కుట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఆ విధంగా కేంద్రం నుంచి ఒక ప్రమాదమేమో రాజ్యాంగానికి తూట్లు పడిచే రూపంలో వస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వమేమో ఈ రాజ్యాంగం వద్దు, నేను రాజులాగా పరిపాలన అని చెప్పి చెప్పడానికి దారితీస్తున్నది. ఇది చెప్పడానికి దారితీస్తున్న ఈ వ్యవస్థలో మనం ఎదుర్కోవాల్సిన అయితే మన మీద ఉన్నదని కూడా మీరు మర్చిపోద్దని ఆయన అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది. కేసీఆర్ పాలన రాజరిక వ్యవస్థకు దారితీస్తున్నప్పుడు,
కేసీఆర్ పాలన ప్రజాస్వామ్యానికి హాని చేస్తున్నప్పుడు, కేసీఆర్ పాలన రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నప్పుడు, కేసీఆర్ పాలన స్వేచ్ఛకు సమానత్వానికి వ్యతిరేకమైనప్పుడు ఆయన పాలనకే చరమగీతం పాడే విధంగా, ఆయననే గద్దెదించే విధంగా ఆ దిశగా ముందడుగు వేయడం కోసమే ఎక్కడో మొదలు పెట్టకపోతే అక్కడ ఇంకా తూట్లు పడిచే వాళ్ళ సంఖ్య పెంచుతారు. ఇంకా అక్కడున్న పాలకులు ఇంకా ఈ రాజ్యాంగం అనే గొడుగు మరిన్ని తూట్లు పడుతుంటారు, ఇంకా బొక్కలు పెడుతూనే ఉంటారు. ఇక రాజ్యాంగం అనే గొడుగు మొత్తం లేకుండా కుట్రలు ఇక్కడ చేస్తుంటారు. కాబట్టి ఎక్కడో మొదలు పెట్టాలి. ఆ మొదలు పెట్టిన పోరాటం తెలంగాణ గడ్డ మీద నుంచి ఇప్పుడు మొదలైంది అనుకుందాం. తెలంగాణ గడ్డ నుంచి మొదలైంది. తెలంగాణ గడ్డ నుంచి మొదలైన పోరాటం కేసీఆర్ ఒక హెచ్చరికే కాదు, రాజ్యాంగాన్ని మారుతున్న కేసీఆర్ నిన్నే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పదవి దించేసి ఇక్కడ చెప్పడమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకు కూడా రాజ్యాంగ వ్యవస్థలను, రాజ్యాంగంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని ఇక ముందు అమ్మడం ఆపండి. మీరు ప్రైవేట్ పరం చేసి మీ అగ్రకులాల పెట్టుబడిదారులకు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మి మా అట్టడుగు బలహీన వర్గాలకు నిల్వ నీడ లేకుండా, విద్యా ఉపాధి లేకుండా కుట్రలు చేయాలని మీరు ఇంకా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రేపు జాతీయ స్థాయిలోనే కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయడం కూడా వదిలిపెట్టే ప్రసక్తే, తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ వదిలిపెట్టే ప్రసక్తే. అదే సమయంలో జాతీయ స్థాయిలో ప్రమాదం వస్తే చూస్తూ ఊరుకుంటేది కూడా లేదు. అది ఏ రూపంగా, ఏ స్థాయిలో, ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చినా ఎదుర్కొనే బాధ్యత మనదే. అది ఏ రూపంగా, ఎటువైపు నుంచి ఏ రూపంగా మన ప్రమాదం వచ్చినా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనదే. ఆ ఎదుర్కోవడానికి రంగం సిద్ధం చేయడమే మన బాధ్యత. ఈ విషయంలో మీ అన్నగా చెప్తున్నాను, కొన్ని పార్టీలు ఇప్పుడు ఎందుకో మౌనంగా ఉన్నాయి. కొన్ని పార్టీలు కేసీఆర్ గారు మాట్లాడిన మాటల మీద విరుచుకుపడాల్సిన పార్టీలు కొన్ని మౌనంగా ఉన్నాయి. ఒక 2 ఏళ్ల క్రితం, ఒక 3 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ నుంచి రాజ్యాంగాన్ని సమీక్షించాలని ఒక మాట వచ్చేసింది. కొన్ని పార్టీలు అప్పుడు బాగా విరుచుకుపడ్డాయి, దేశ స్థాయిలో విరుచుకుపడ్డాయి. అన్ని పార్టీలు దేశ స్థాయిలో విరుచుకుపడ్డాయి. రాజ్యాంగాన్ని సమీక్షమంటేనే రాజకీయ పార్టీలన్నీ విరుచుకుపడ్డాయి. కానీ ఇక్కడ కేసీఆర్ రాజ్యాంగాన్ని మాట్లాడాడు. కానీ అవే పార్టీలు ఇప్పుడు మౌనంగా ఉన్నాయి. రాజ్యాంగాన్ని సమీక్షిస్తామని చెప్పి ఆర్ఎస్ఎస్ అంటేనే అంత ఉలిక్కిపడి రోడ్డెక్కిన రాజకీయ పార్టీలు ఇవాళ రాజ్యాంగాన్ని మార్స్తామన్న తర్వాత ఇంట్లో ఎందుకు వస్తున్నారు, వాళ్ళ పార్టీ కార్యాలయం ఎందుకు వచ్చి రోడ్డు మీద నిరసన వ్యక్తం చేయకుండా పోతున్నాయి. ఇది ముఖ్యంగా ఎర్రజెండా పార్టీలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఎర్రజెండా పార్టీలు, ఆర్ఎస్ఎస్ అన్నప్పుడు ఎర్రజెండా పార్టీలు దేశవ్యాప్తంగా రోడ్డు మీద వచ్చినాయి. కానీ కేసీఆర్ అన్నప్పుడు ఎందుకు వాళ్ళ పార్టీ కార్యాలయంలోనే మూలకు వస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఇందులో మూలకు వస్తున్నారు విషయం కూడా వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము మాత్రం స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఆర్ఎస్ఎస్ అన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చారు, మీరు కేసీఆర్ అన్నప్పుడు ఇంద పడుకుంటున్నారు. మేము చెప్తున్నాం ఈ గడ్డ మీద నుంచి, మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి, ఆ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యానికి, ఆ రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయానికి, ఆ రాజ్యాంగం పేర్కొన్న సమానత్వానికి, ఆ రాజ్యాంగం పేర్కొన్న స్వేచ్ఛకు ఆర్ఎస్ఎస్ రూపంగా వచ్చినా, బీజేపీ రూపంగా వచ్చినా, కేసీఆర్ రూపంగా వచ్చినా, ఎవరి రూపంగా వచ్చినా ఎవరికి గులాంగిరి చేసేది లేదు, ఎవరికి గులాంగిరి చేసేది. మాకు రాజ్యాంగం కంటే, మాకు రాజ్యాంగ నిర్మాత కంటే, మాకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కంటే, ఆయన రాసిన రాజ్యాంగం కంటే మాకు ఎవరు ముఖ్యం కాదు, ఎవరు గొప్ప కాదు. అంతే, మాకు ఎవరు ముఖ్యం కాదు, ఎవరు మాకు గొప్ప కాదు. ఆయనే మా జీవితాన్ని మార్చాడు. ఆయన రాజ్యాంగమే మాకు తిండి పెడుతున్నది. ఆయన రాజ్యాంగమే మాకు గౌరవం, ఈ దేశంలో మాకు గౌరవం తీసుకొచ్చింది. ఆయన రాజ్యాంగం లేకపోతే మమ్మల్ని మనుషులుగా ఎక్కడ చూస్తారు? ఇప్పుడు రాజ్యాంగం పోతే మళ్ళీ మమ్మల్ని మనుషులు ఎక్కడ చూస్తారు? మళ్ళీ గడియల కాడ ఎట్టి చేయించుకోవడానికి మాకు దారి తీసుకుంటదే తప్ప మాకు స్వేచ్ఛ, మాకు అవకాశాలు ఎక్కడ ఇస్తారు? కాబట్టి ప్రమాదం మాకు ఏ రూపంగా వచ్చినా కూడా, అది కేంద్ర రూపంగా వచ్చినా, అది బీజేపీ రూపంగా వచ్చినా, అది ఆర్ఎస్ఎస్ రూపంగా వచ్చినా, అది కేసీఆర్ రూపంగా వచ్చినా, ఎవరి రూపంగా వచ్చినా వాళ్ళని ఎదుర్కొంటామనే విషయం మీరు స్పష్టంగా ఇక్కడ మొదలుపెట్టిన పోరాటం రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, ఇక్కడ రాజ్యాంగాన్ని తూట్లు పడకుండా చూసుకోవాల్సిన అయితే అక్కడ రాజ్యాంగాన్ని తూట్లు పడకుండా చూసుకోవాల్సిన అయితే కేంద్రం మీద యుద్ధం చేద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యతగా కేసీఆర్ మీద యుద్ధం చేద్దాం. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా మర్చిపోద్దని నేను సరైన కోరుకుంటూ, ఈ దిశగా జరిగే ప్రయత్నంలో మీ సోదరుడిగా 2-3 విజ్ఞప్తులు చేస్తున్నాండి. ఇప్పుడు ఈ మాసం ఏప్రిల్ నెల ఇప్పటికే మన మహానీయుడి జయంతి జరుపుకున్నాం. బాబు జగ్జీవన్ రామ్ రాజ్యాంగ నిర్మాతలో ఆయన ఒకడు, దేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన ఒకడు, అదే సమయంలో ఈ భారతదేశ పునర్నిర్మాణంలో ఆయన ఒకడు, స్వాతంత్ర సమర యోధుడు, రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వామి,
ఈ దేశ పునర్నిర్మాణంలో ప్రథమ పాత్ర పోషించిన వ్యక్తి. ఆయన జయంతి జరుపుకున్నాం. ఈ దేశంలో మొట్టమొదటి సాంఘిక విప్లవకారుడు, సామాజిక విప్లవకారుడు, దళితులకు, మహిళలకు, పీడిత వర్గాలకు చదువు ఉంటేనే వాళ్ళు అభివృద్ధి చెందరు, చదువు ఉంటేనే వాళ్ళు మనసుగా జీవించబడతారని చెప్పి ఎన్నో నష్టాలు కష్టాలకు ఎదుర్కొని, ఎన్నో కుట్రలను ఎదుర్కొని ఆ మహానీయుడు పూలే మాత్రమే వీళ్ళందరికీ ఆయన భార్య సావిత్రిబాయి పూలే మన పేద వర్గాలు వెలువరించాడు. ఆ మహానీయుడి జయంతిని నిన్నని జరుపుకున్నాం. మరి రాజ్యాంగ నిర్మాత, మనందరి తాడిత పీడిత వర్గాల విముక్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మనం ఎల్లుండి జరుపుకోబోతున్నాం. ఇప్పుడు 14వ తారీఖు మొదలుకొని ఈ నెల 30 వరకు మొత్తం ఈ 15 రోజులు 16 రోజుల పాటు ఈ రాజ్యాంగ పరిరక్షణ మాసంగానే మనం ప్రకటిస్తున్నామని కూడా మీరు మర్చిపోదు. రాజ్యాంగ పరిరక్షణ మాసంగానే మనం ప్రకటిస్తున్నాం. ఈ రాజ్యాంగ పరిరక్షణ మాసంగా మీరు గుర్తుంచుకోవాల్సిందని వ్యక్తం. ఈ నెల మొత్తం అంటే 30 వరకు మన కార్యక్రమాలు యథావిధిగా మీ శక్తి మేరకు, మీ స్ఫూర్తి మేరకు, మీ చైతన్యం మేరకు, మీ ఐక్యత మేరకు ఎల్లుండి నుంచే మొదలు పెట్టాల్సిందిగా వ్యక్తం చేస్తాను. ఎల్లుండి నుంచి అంటే అర్థమేందో మీ సోదరు గ్రహించాల్సి వ్యక్తం చేస్తాను. ఎల్లుండి ఏమున్నది? అంబేద్కర్ జయంతి రోజు. నేను అంటున్నాను, ఈ రోజు రాత్రి మీరు మీ జిల్లాలకు వెళ్లే సమయానికి రేపు మధ్యాహ్నం లోపే మీకు మళ్ళీ ఈ రాజ్యాంగ పరిరక్షణ మాసంలో ఏమేం కార్యక్రమాలు ఉంటాయి, ఈ రాజ్యాంగాన్ని ఏప్రిల్ 30 వరకు, ఈ రేపటి నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ నెలను మొత్తం రాజ్యాంగ పరిరక్షణ మాసంగా ప్రకటిస్తున్నాం. కాబట్టి ఎవరెవరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనే విషయంలో, ఎవరెవరు ఎలాంటి నిరసన కార్యక్రమం తీసుకోవాలనే విషయంలో అంత స్పష్టంగా ఉంటది. అందువల్ల మీరు రేపు మధ్యాహ్నం లోపు, మీరు సాయంత్రం లోపు మీరు ఇళ్ళలో వెళ్ళేటప్పటికే ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి వేలాది కరపత్రాలు మీ దగ్గరకు వస్తాయని కూడా మీరు మర్చిపోదు. ఖచ్చితంగా ఆ కరపత్రాల్లో మీ నిరసనగా వినిపించే విధంగా మీరు వేదికలు ఎక్కండి. రేపు ప్రభుత్వమే జయంతులు నడుపుతుంటాయి. అధికారంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి నడుపుతుంటాయి. కానీ అలాంటి జయంతి కార్యక్రమంలో కేసీఆర్ రాడు, అది మనందరూ తెలిసిన విషయమే. కానీ ఒక విషయం మాత్రం గుర్తు చేస్తున్నాను నేను, రేపు కేసీఆర్ ను సమర్థిస్తున్నారా లేదా రాజ్యాంగం సమర్థిస్తున్నారా? రాజ్యాంగాన్ని తొలగిస్తామన్న కేసీఆర్ సమర్థిస్తున్నారా లేదా రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగాన్ని కాపాడుకునే వ్యవస్థలో మీరు ఉంటారా అనేది తెలుసుకోవడానికి రేపు ఏప్రిల్ 14 జయంతి కార్యక్రమంలో మీరు మీ నిరసన గలాన్ని వేదిక మీద ఇప్పాల్సిందే. మీరు వేదిక మీదనే అంబేద్కర్ జయంతి ఉత్సవాల వేదికల మీదనే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించే కేసీఆర్ సమర్థిస్తున్నారా లేదా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకున్నదని గుర్తిస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకునే విధంగానే మీరు వేదికలకు ఎక్కి వేదికల మీద నుంచే మన నిరసన గలాన్ని కేసీఆర్ కు, కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్ భజన పరులకు మీరు నిరసన గలాన్ని వేదిక మీద చేయించాల్సిన. అదే సమయంలో వేదిక కింద ఎంతమంది ఉన్నా, వేదిక మీద ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరి చేతికి మళ్ళీ ఈ రాజ్యాంగ పరిరక్షణ మాసం కరపత్రాలను ప్రతి ఒక్కరికి అందించాలని కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను. అంటే మీ నిరసన అనేది, రేపు మీ గలం అనేది ఏప్రిల్ 14 నుంచే మొదలు కావాల్సి వస్తుందని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. నిరసన గల వినిపించండి అంతే. అక్కడ వినిపిస్తారా లేదా? ఎక్కడ అంబేద్కర్ జయంతప్పుడు అది మంత్రులు వస్తారా, అక్కడ ఎంపీలు వస్తారా, అక్కడ ఎమ్మెల్యేలు వస్తారా, జిల్లా పరిషత్ చైర్మన్లు వస్తారా, ఎవరు వస్తారా? కాదు, ఎవరు వచ్చినా కూడా మీరు కేసీఆర్ ని సమర్థించడం వల్ల రాజ్యాంగం సమర్థించడం తెలుసని చెప్పి ఇది మీ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకోవాల్సిందిగా వ్యక్తం చేస్తాను. ఇది మీ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకోవాల్సింది వ్యక్తం చేస్తాను. అది పెట్టుకోవడానికి కావాల్సిన కరపత్రాలు, మీకు సందేశాత్మకమైన కరపత్రం. మళ్ళీ మూడోదిగా కూడా మీకు రేపు నైట్ వరకే మీకు ఇళ్లకు చేరుతాయనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ వ్యక్తం చేస్తున్నాను. ఏప్రిల్ 14 నుంచే రాజ్యాంగ పరిరక్షణ మాసంగా 30 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఏప్రిల్ 14 జయంతి రోజే అధికార పార్టీ అధికార ప్రభుత్వం నిర్వహించే ప్రతి జయంతి కార్యక్రమంలో లేదా మనం పిలిపించే నడిపే జయంతి కార్యక్రమంలో ఎవరు అధికార పార్టీ వాళ్ళు వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు రాజ్యాంగాన్ని మారుతున్న కేసీఆర్ వైపు, రాజ్యాంగాన్ని కాపాడుకునే అంబేద్కర్ వైపు ఏదో తెప్పండి అని చెప్పి గట్టిగా నిలవాల్సిన బాధ్యత ఉన్నది. నిజంగా అన్న ఖచ్చితంగా ఆ వేదికల మీదనే, రాజ్యాంగాన్ని కాపాడుకునే వేదికల మీదనే ఖచ్చితంగా మేము గలవిపుతా ఉన్న వాళ్ళు ఆత్మసాక్షిగా ఒకసారి చేతులు ఏదైనా యుద్ధం మొదలైనప్పుడు దాగుడు మూతలు అవసరమే లేదు, పోరాటం మొదలైనప్పుడు పిరికితనం అవసరమే లేదు. రాజ్యాంగం కంటే అంబేద్కర్ కంటే మనకు ఎవరు గొప్ప కాదనేసి మనం మర్చిపోతుంటే, రాజ్యాంగం కంటే అంబేద్కర్ కంటే మనకు ఎవరు గొప్ప కాదు. కాబట్టి రాజ్యాంగం అంబేద్కర్ మనకు దిక్సూచి కాబట్టి
అదే మనకు వెలుగు కాబట్టి, అదే జీవితం కాబట్టి దానికి ప్రమాదం కేసీఆర్ రూపంగా వచ్చినా, కేసీఆర్ భజన పాట రూపంగా వచ్చినా దాన్ని ఎదుర్కోసం అయితే మీకు ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 14వ తారీఖు నాడు మాత్రం మీ కార్యక్రమాలు, మీ నిరసన కాలం మాత్రం బలంగా వినిపించాల్సిందిగా నేను మొదటి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల గౌరవం పెరిగేలా, రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల గౌరవం పెరిగేలా నూతన విద్యార్థులకు మనం రాజ్యాంగ స్ఫూర్తిని బోధించాల్సిన బాధ్యత, అంబేద్కర్ చరిత్రను, రాజ్యాంగ స్ఫూర్తిని బోధించాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుందని కూడా మీరు మర్చిపోదు. కాబట్టి 15 నుంచి మొదలుకుంటే ఈ నెల 30 వరకు ఖచ్చితంగా మళ్ళీ అన్ని యూనివర్సిటీలలోను, అన్ని హాస్టల్స్ లోను, అన్ని కాలేజీల్లోనూ 2 పనులు మీరు ముందు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకటి, అంబేద్కర్ చరిత్రను బోధించాలి. 2, రాజ్యాంగ స్ఫూర్తి ఏం చెప్తుందో బోధించాలి. అంబేద్కర్ చరిత్రను బోధించాలి, రాజ్యాంగ స్ఫూర్తి ఏం చెప్తుందో బోధించాలి. కాబట్టి ఈ 2 బోధించడం అయిపోయిన వెంటనే ఖచ్చితంగా అంబేద్కర్ మీద గౌరవంతో రాజ్యాంగాన్ని కాపాడుకునే లక్ష్యంతో, అంబేద్కర్ మీద గౌరవంతో రాజ్యం కాపాడుకునే లక్ష్యంతో ఖచ్చితంగా ప్రతి యూనివర్సిటీలో, ప్రతి హాస్టల్లో, అది ఎస్సీ హాస్టలా, అది ఎస్సీ హాస్టలా, అది బీసీ హాస్టలా, అది మైనార్టీ హాస్టలా, అది ఏ హాస్టల్ అనే కానీ, అది బాయ్స్ హాస్టలా, అది గర్ల్స్ హాస్టలా, అది వికలాంగుల హాస్టలా, అది ఇంకో హాస్టలా, అది ఏదైనా కానీ 2 పనులు ముందు చేయాలి. అంబేద్కర్ చరిత్రను బోధించాలి, అదే సమయంలో రాజ్యాంగ స్ఫూర్తిని బోధించాలి. ఈ 2 చేసిన వెంటనే రాజ్యాంగాన్ని కాపాడుకునే లక్ష్యంగా, రాజ్యాంగ వ్యతిరేక కేసీఆర్ నిరసనగా ఖచ్చితంగా హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారో ఖచ్చితంగా హాస్టల్ ముందే ఒక మానవహారం నిర్మించే విధంగా ఒక గంట సేపు ఖచ్చితంగా ఒక గంట సమయం హాస్టల్కి ఎదురుగా ఎక్కడైనా సరే, హాస్టల్కి ఎదురుగా ఖాళీ స్థలం లేకపోతే ఆ వాళ్ళ హాస్టల్ ఉన్న ఏరియాలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటుందో, ఎక్కడ మైదానం ఉంటుందో, ఎక్కడ రోడ్డు ఉంటుందో ఖచ్చితంగా ఆ రోడ్డు మీద, ఆ ఖాళీ స్థలంలో, ఆ మైదానంలో మినిమం గంట సమయం, వాళ్ళ చదువుకు డిస్టర్బ్ కాకుండా మినిమం గంట సమయం, ఏ సమయం అయితే బాగుంటుందో అదే సమయంలో ఎంతమంది విద్యార్థులు హాస్టల్లో ఉంటే అంతమంది విద్యార్థులు ఏ హాస్టల్కి హాస్టలే విడివిడిగా మానవహారాలు నిర్మించాల్సిన బాధ్యత ఒక గంట సేపు చేయాల్సిన బాధ్యత. అది ఎప్పుడు చేయాలి? ముందు అంబేద్కర్ చరిత్రను బోధించినాక, రాజ్యాంగ స్ఫూర్తి ఏందో బోధించిన తర్వాత, 3వది రాజ్యాంగానికి కేసీఆర్ రూపంలో ఇచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మీ బాధ్యత గుర్తిరిగి ఒక గంట సమయం మానవహారం చేయాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తే ఖచ్చితంగా అన్ని హాస్టల్స్ లో, అన్ని యూనివర్సిటీలో, అన్ని కాలేజీలో ఖచ్చితంగా ఏ రోజు కాదు, అన్ని హాస్టల్స్ ఒకే రోజుగా, అన్ని యూనివర్సిటీలు ఒక రోజుగా, అన్ని కాలేజీలు ఒక రోజుగా, ఏ జిల్లా కమిటీ, ఏ నియోజకవర్గ కమిటీ, ఏ కాలేజ్ కమిటీ, ఏ హాస్టల్ కమిటీ ఏ రోజు నిర్ణయం తీసుకుంటే ఆ రోజే ఒక గంట సమయం మాత్రం ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో, ప్రతి హాస్టల్లో మాత్రం మానవహారం నిర్మించి ఖచ్చితంగా కేసీఆర్ ఖబర్దార్, నువ్వు గనక రాజ్యాంగం జోలికి వస్తే వచ్చే ఎన్నికల్లో మా ఓటుని 500 నిన్ను ఓడించబోతున్న సంకేతాన్ని ఆ మానవహారం ద్వారా ప్రదర్శించాల్సిన ప్రయత్నం అనుకున్నది. కాబట్టి ఈ విషయంలో విద్యార్థి సంఘాలు, అదే సమయంలో ఇప్పటికే ఎదిగిన సంఘాలు ఆ బాధ్యత తీసుకొని విద్యార్థులను అప్రమత్తం చేసే దిశగా మన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే క్షేత్రస్థాయికి మన యుద్ధాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత, నూతన తరంలోకి మన ధర్మాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకున్నదని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అదే సమయంలో రాజ్యాంగ పరిరక్షణ వేదికలు ఉండబడే భాగస్వామ్య సంఘాలు, రాజ్యాంగ పరిరక్షణ వేదికలు ఉండబడే భాగస్వామ్య కుల సంఘాలు, రాజకీయ పక్షాలు, భాగస్వామ్య సంఘాలు అవుతున్నాయో ఖచ్చితంగా అవి కూడా ఖచ్చితంగా ఒక్కొక్క రోజు, అది జిల్లా కేంద్రంలోనైనా, అది మండల కేంద్రంలోనైనా, అది గ్రామ కేంద్రంలోనైనా సరే రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు బలంగా ఉంటే గ్రామాల్లో కూడా మానవహారం నిర్మించాలి. రాజ్యాంగ పరిరక్షణ వేదిక పటిష్టం తయారు చేసుకొని అది మండల కేంద్రంలో ఒక గంట సమయం మానవహారం చేయండి. అదే సమయంలో జిల్లా కేంద్రంలో జిల్లా నాయకులందరూ కలిసి అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఒక గంట సేపు మానవహారం నిర్మించండి. ఇది ఎందుకు దారితీస్తుంది? రాజ్యాంగాన్ని కాపాడుకునే చైతన్యాన్ని దారితీస్తుంది. ఇది ఎటు దారితీస్తుంది? రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే హక్కుగా దారితీస్తుంది. ఇది ఎటు దారితీస్తుంది? రాజ్యాంగ వ్యతిరేకులను ఓడించే చైతన్యం పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి 80% 15 నుంచి మొదలుకుంటే 14 80% వేదికలను వదలబాకండి అంతే. ఈ నెల 14 80% వేదికలను వదలబాకండి అంతే. ఆ వేదికల మీద మీ నిరసన కాలం ఎంత గట్టిగా ఇస్తే అంత అంబేద్కర్ మీద మీ గౌరవం ఉన్నట్టు, అంత రాజ్యాంగాన్ని కాపాడుకునే వ్యక్తులుగా మీరు నిలబడ్డట్టు.
మీరు బలహీనంగా గొంతిస్తే, మీరు బలహీన ప్రయత్నాలు చేస్తే ఈ రాజ్యాంగం జోలికి ఏం చేసినా కూడా నాకేం కదని అహంకారంతో మరిన్ని గొంతులు పెరుగుతాయని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. కేసీఆర్ గొంతులేక మూగేయాలనుకుంటే మన బలం పెరగాలి, మన వాయిస్ పెరగాలి. కానీ కేసీఆర్ లాంటి వ్యక్తులు ఇంకా 10 మంది పెరిగే ప్రమాదం ఎప్పుడు ఉంటుందంటే మన గొంతులు బలంగా పెరగకపోతే, మన ఐక్యత చైతన్యం పెరగకపోతే ఖచ్చితంగా ఆ గొంతులు పెరుగుతాయి. అది ప్రమాదం మనకు వస్తుందని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. కాబట్టి 2 విషయాలు మీరు చూస్తున్నాను నేను. 3 విషయాలు. ఒకటి, ఏప్రిల్ 14 జయంత్యుత్సవాల్లో బలంగా మీ నిరసన కార్యక్రమం, మీ నిరసన వాయిస్ వినిపించండి. 2, 15 నుంచి 30 వరకు, 15 నుంచి 30 వరకు మొదటి వారం ఎప్పుడైనా సరే, 15 తర్వాత 22 లోపు ఎప్పుడైనా సరే ప్రతి యూనివర్సిటీ, ప్రతి హాస్టల్, ప్రతి కాలేజీలో విద్యార్థులందరూ విద్యా సంఘాల నాయకత్వంలో ఖచ్చితంగా మానహారం నిర్మించి కేసీఆర్ ప్రభుత్వం హెచ్చరిక పంపండి. అదే సమయంలో 30 లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంఘాలు, రాజ్యాంగ పరిరక్షణ భాగస్వామ్య పార్టీలు, సంఘాలన్నీ కలిసి ఖచ్చితంగా జిల్లా మండల కేంద్రంలో మన నిరసన కార్యక్రమాన్ని ఒక మానవ రూపంగా ప్రదర్శించే ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నం చేస్తుంటే అర్థమవుతుంది క్షేత్రస్థాయికి రాజ్యాంగ పరిరక్షణ చైతన్యం, క్షేత్రస్థాయికి రాజ్యాంగాన్ని తొలగిస్తూ మన కేసీఆర్ మీద ప్రజా వ్యతిరేకత ఇది ఖచ్చితంగా చైతన్యం ద్వారా పెరగడానికి అవకాశం ఉంటుంది. మనకు కావాల్సింది శత్రువును ఓడించడమే కదా. శత్రువును ఓడించడం అంటే ఏంటిది? భౌతికంగా ఓడించడం కాదు కదా, అది రాజకీయంగా ఓడించడానికి దారి తీయాలి. రాజకీయంగా ఓడించడానికి దారి తీయాలంటే ఈ చైతన్యం పెరగాలి, ఈ ఐక్యత పెరగాలి, ఈ పోరాట స్ఫూర్తి పెరగాలి. ఆ పెరగడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీరు మర్చిపోతాను సైన్ కోరుతున్నాను. అదే సమయంలో ఇవాళ నేను ఇక్కడికి వచ్చే ముందు పెద్దలు ప్రొఫెసర్ మనందరికీ పెద్దన్న లాంటి వ్యక్తి కోదండరామన్ ఇంటికి వెళ్ళాను. అన్న, ఇప్పుడు సభ జరగబోతుంది, మనం ఎలాంటి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అని అన్న కూడా చెప్పేశాడు. ఇది ఏప్రిల్ మాసం, మహనీయుల జయంతి ఉత్సవాలు జరుపుతున్న కాలం కాబట్టి సాధ్యమైనంత మేరకు ఈ చైతన్యాన్ని కిందికి తీసుకెళ్లే విధంగా, ఈ క్షేత్రస్థాయికి తీసుకెళ్లే విధంగా మన కార్యక్రమాలు ఈ నెల చివరి వరకు ఉంటేనే బాగుంటుందని చెప్పి అన్న కూడా అంగీకరించడం జరిగింది. ఆ నిర్ణయం మేరకే ఈ నెల 30 వరకు రాజ్యాంగ పరిరక్షణ మాసంగా ఎప్పుడు ప్రకటించడం జరుగుతుంది. అది ప్రకటించడం వరకంటే చైతన్యం పెరగాలి, ఐక్యత పెరగాలి, అదే సమయంలో అవగాహన కూడా పెరగాలి. ముఖ్యంగా మన విద్యార్థులకు అవగాహన పెరగాలి, మనలో ఉండబడే శక్తులకు ఐక్యత చైతన్యం పెరగాలి. ఈ 2 జరగాలంటే విద్యార్థులకు పిలుపునివ్వండి ఉండాలి. ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదిక కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు కూడా ఒక ఐక్యత చైతన్యం పెరగాలి. అది క్షేత్రస్థాయికి వెళ్ళాలని దాని మీదనే ఈ నెల 30 వరకు ప్రకటించడం జరిగింది. అయితే మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఎట్టి పరిస్థితిలో భవిష్యత్తు సీరియస్ కార్యక్రమం జరగాలంటే నేను అన్న ముందు ఒక ప్రతిపాదన పెట్టేశాను. భవిష్యత్ సీరియస్ కార్యక్రమం జరగాలంటే అన్న ముందు ఒక ప్రతిపాదన పెట్టేశాను. ఏ ప్రతిపాదన పెట్టేశాను అన్న? మొన్న ఇందిరా పార్క్ లో కేసీఆర్ ధర్నా చేసిండు. ఇప్పుడు మనకు ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం ఎదురు తిరుగుతాం కదా. ఎదురు తిరిగే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ అవుతుంది కదా అన్నప్పుడు ఓకే, కేసీఆర్ అక్కడ దీక్ష చేసిండు, ధర్నా చేసిండు, మనకు కూడా పర్మిషన్ వచ్చింది, ఆ విషయం చెప్పేశాడు. కానీ మన నిరసన ఉగ్రరూపం దాల్చాలంటే, మన నిరసన ఒక పతాక చేరాలంటే అన్న మొన్ననే 4-5 గంటల పాటు జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అన్ని రాజకీయ టీఆర్ఎస్ లో ఉండబడే అన్ని రకాల శక్తులు అక్కడికి వెళ్ళి గంటల తరబడి రోడ్ల మీద కూర్చున్నారు కదా. అక్కడ ఒక పోలీసు కూడా లేరు కదా. ఇది ధర్నా సెంటర్, ప్రజాస్వామ్యబద్ధంగా దీక్షలు చేసుకోవడానికి, ధర్నా చేసుకోవడానికి అవకాశం సెంటర్. ఈ సెంటర్ లో మీటింగ్ ఒక ఆలస్యం అవుతే ఆలస్యాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం పోలీస్ డిపార్ట్మెంట్. అంతే తప్ప మీటింగ్ తర్వాత పోయేదే ఉండదు, ఇళ్ళకి పోతే తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ ఏం ట్రాఫిక్ ఇబ్బంది కాదు, ఎందుకంటే ధర్నా సెంటర్. ఈ ధర్నా సెంటర్ కు ట్రాఫిక్ తీసుకురావడమే అది కరెక్ట్ కాదు. ధర్నా సెంటర్ కాదు ట్రాఫిక్ పెట్టడమే కరెక్ట్ కాదు, ఇది ధర్నా సెంటర్. కానీ జాతీయ రహదారులు అంటే జాతీయ స్థాయిలో ఉండబడే వాహనాలన్నీ జనం పోయేది కదా. మరి అక్కడ గంటల తరబడి రోడ్ల మీద దిగ్బంధం చేస్తే ఒక పోలీసు లేడు కదా, ఒక కేసు లేడు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో అన్న వాళ్ళు 4 గంటలు చేసింది కదా, నేను అంటున్నాను మనం 8 గంటలు జాతీయ రహదారులు దిగ్బంధం చేయవచ్చు కదా నేను అన్నాను. అంటే అన్న ఒక మాట అన్నాడు, కాదు ముందు గవర్నర్ ఏదైతే పనిచేసిందో, గవర్నర్ ఏదైతే ఈ తెలంగాణలో రాజ్యాంగం అమలు జరుగుతలేదు, రాజ్యాంగ వ్యవస్థలను కేసీఆర్ పట్టించుకోవట్లేదు, రాజ్యాంగ వ్యవస్థలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఏ ప్రథమ పౌరులు అయితే ఒక నివేదిక ఇచ్చిందో ఆ నివేదికను అనుసరించి కేసీఆర్ మాట్లాడిన మాటలు దానికి అనుగుణంగా ఉన్నాయనే విషయం ధృవీకరించి కేసీఆర్ ముందే మాట్లాడిండు, తర్వాత నివేదిక ఇచ్చేసింది. రాజ్యాంగం రాసుకోవాలంటే ఈ రాజ్యాంగం పని చేస్తలేదని ఆయన చెప్పుకున్నట్టు అయింది. కాబట్టి రాజ్యాంగం అమలు చేస్తలేదని చెప్పి గవర్నర్ చెప్పేశాడు. కాబట్టి గవర్నర్ చెప్పిన దానికి
ఆయన మాట్లాడిన దానికి రుజువులు చూపెడుతూ మనం ఒకసారి రాష్ట్రపతిని కలిసి వచ్చిన తర్వాత రాష్ట్రపతి నిర్ణయం తర్వాత మనం క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తామని చెప్పి కోదండం అనడం వల్ల అది వాయిదేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఈ నెల 30లో 2 కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళా అది విద్యార్థులకు సంబంధం లేకుండా, అది కుల సంఘాలు ప్రజా సంఘాలకు సంబంధం లేకుండా ఖచ్చితంగా ఈ దేశంలో ఉండబడే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఈ దేశంలో ఉండబడే రిటైర్డ్ హైకోర్టు జడ్జీలు వాళ్ళందరినీ ఒకసారి హైదరాబాద్ పిలిపిద్దాం. వాళ్ళందరినీ ఒకసారి హైదరాబాద్ పిలిపిద్దాం. అందుకు అనుగుణంగా ఈ తెలంగాణ గడ్డ మీద ఉండబడే అన్ని వర్గాల్లో ఉండబడే మేధావులందరూ ఒక దగ్గర తీసుకొద్దాం. తెలంగాణ గడ్డ మీద ఉండబడే అన్ని వర్గాల మేధావులను, ఈ దేశంలో ఉండబడే రిటైర్డ్ జడ్జీలను, ఈ దేశంలో ఉండబడే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలను ఒక వేదిక మీద తీసుకొచ్చడం మొదటి కార్యక్రమం. అదే సమయంలో రెండో కార్యక్రమం ఈ నెల 30 లోపే రాష్ట్రపతిని కలవడం కోసం కూడా ప్రయత్నం చేద్దాం. అందుకు 2 రోజుల్లోనే ఈ సభ అయిపోయిన వెంటనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుతూ ఒక లేఖ పెడదాం. ఆ లేఖను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అపాయింట్మెంట్ 80% 30లోకి తీసుకొని ఆ 30 తారీఖు కలిసిన తర్వాత అవసరం ఉంటే ఢిల్లీ స్థాయిలో కూడా ఒక బలమైన అందులో 3 కార్యక్రమాలు ముందటున్నాయి. ఒకటి, జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలను, జాతీయ స్థాయిలో ఉండబడే హైకోర్టు జడ్జీలను, తెలంగాణలో ఉండబడే మేధావర్గాన్ని కూర్చుండబెట్టడం ఒక అంశం. రాజ్యాంగాన్ని పరీక్షల కోసం వాళ్ళ బాధ్యతను ఎట్లా నెరవేరుతారనే విషయం ఒకటి. రెండో విషయం, ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసే విధంగా అపాయింట్మెంట్ కోరడం. అపాయింట్మెంట్ వచ్చిన రోజే ఢిల్లీ స్థాయిలో పెద్ద ధర్నా చేయడం. ఆ ధర్నా తర్వాతనే తెలంగాణలో ఇంకా కేసీఆర్ ఆ విధంగానే రాజ్యాంగ వ్యతిరేక పోకడలు పోతే, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తే అవసరం అనుకుంటే ఏ స్థాయి ఉద్యమానికైనా అది జాతీయ దిగ్బంధమా లేదా కేసీఆర్ ఇంటి ఉంటాడా, అది జాతీయ రహదారుల దిగ్బంధమా అవసరం ప్రగతి భవన్ ఉంటామా, అది లక్షల సంఖ్యలో చేద్దామనే పద్ధతిలో ఒక నిర్ణయం రావడం జరిగింది. ఇప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా 3-4 అంశాలను దృష్టి పెట్టడం జరిగింది. ఒకటి 5 అంశాలు. ఒకటి, ఏప్రిల్ 14వ తారీఖు నాడు మన నిరసన గలాన్ని వేదిక జయంత్యుత్సవాల రోజే వినిపించడం. 2, ప్రతి హాస్టల్, ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజీల్లో ఖచ్చితంగా అంబేద్కర్ చరిత్రను, రాజ్యాంగ స్ఫూర్తిని బోధించడం, మానవహారాలు నిర్మించడం. అదే సమయంలో రాజ్యాంగ పరీక్షణ వేదిక ఆధ్వర్యంలో ఖచ్చితంగా కుల సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఖచ్చితంగా జిల్లా, మండల, గ్రామాల్లో మానవహారాలు నిర్మించి క్షేత్రస్థాయిలో చైతన్యం తీసుకురావడం. ఈ లోపే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఉండబడి మేధావులు కూడా కట్టే ప్రయత్నం చేయడం, ఢిల్లీ స్థాయిలో రాష్ట్రపతిని కలవడం, అక్కడ పెద్ద ధర్నా చేయడం అనేది ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్న మనిషి కూడా మీరు మర్చిపోతారు సార్ కోరుకుంటూ, ఈ కార్యక్రమం అనంతరం సీరియస్ గా ఏ ఉద్యమాన్ని పిలుపునిచ్చినా కూడా ఈ కార్యక్రమాల అనంతరం అది ప్రగతి భవన్ ముట్టడి అవుతుందా, అది రాజధాని అవుతుందా, అది ఏదైనా కానీ కేసీఆర్ తో జరిగే యుద్ధంలో మాత్రం తాడోపేడ తెలుసుకునే స్థాయికి కోరుకుంటూ ఇప్పుడు ప్రకటించిన అన్ని విషయాలు ఏవైతున్నాయో ఏప్రిల్ 14 నుంచి 30 వరకు ఏదైతే ప్రకటించామో ఈ కార్యాచరణ, అదే సమయంలో ఢిల్లీకి వెళ్లే కార్యాచరణ, అదే సమయంలో రాష్ట్రపతి కార్యాచరణ, అనంతరం తీసుకోబోయే ఉద్యమ కార్యాచరణ, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా యుద్ధ భూమిలో ధర్మాన్ని, రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గవర్నమెంట్ కాపాడుకోవడానికి ఏ స్థాయి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పి నేను సభ్యులను కోరుకుంటూ, ఏ స్థాయి త్యాగానికైనా మేము సిద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకి కేసీఆర్ ఓడించడానికి, రాజ్యాంగ వ్యతిరేకి కేసీఆర్ గుర్తు చెప్పడానికి మేము ఏ స్థాయి త్యాగానికైనా సిద్ధంగా ఉండడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఆత్మసాక్షి